అప్పటి ఇలా అయిపోయాను. మరి మీరు కూడా మందు వద్దు కానీ ఏదన్నా టానిక్ పుచ్చుకోరాదా, ఇవ్వండి, నేను అంతకంటేనా మనకు యానిమల్ ఇచ్చిన ఔషధరాజు ఉంది. అంత తక్కువ పని చేయదు. ఉన్న కేసు మనిషి శరీరం దుఃఖలాగా ఉంది, అని చేత డిసీజ్ అంతా కూడా మెంటల్గా ఉంది. ఓ పూట అన్నం తినకపోయినా వాడికి ఏం నిరసన లేదు. శనివారాలు వెంకటేశ్వర స్వామికి, గురువారాలు సాయిబాబాకి, శుక్రవారాలు లలితాదేవి, ఇలా చేస్తూ ఉంది. అక్కడ నీరసం లేదు. రాత్రిపూట శుభ్రం ఊరుకుంటుంది. మంచినీళ్ళు ఒక్కో రోజు తాగదు. ఏకాదశి వస్తే నిర్మంచి నీళ్లుగా ఉపవాసం. సరే, ఇది వేసేసాను. మీరు శుక్రవారాలు వచ్చి ఇక్కడ పూజ కూర్చొని ఎడుతూ ఉండండి అన్న. ఎందుకంటే ఆయనకి వశీకరణం చేస్తాను. ఇక్కడ వస్తుంది, నెల రోజులైంది. ఎలా ఉంది నాకు కాపురం గడ్డలేకపోయింది. సరే మాట్లాడుకుంటాం. ఇంకో నెల రోజులు ఎలా ఉంది బాబు గారు, కొంచెం నయమేనండో. అంటే ఎవరు నయమో తెలీదు. అంటే చాలా మ్యాజికల్గా ఉంటాయి మిరకిల్స్ చూస్తూ ఉంటే. హనుమాన్ ఎంత ట్రూ, ప్రపంచంలో ఎక్కడ చూసినా వెరిఫికేషన్ అలా దొరుకుతాడు. కెంటు హనుమాన్ అంటే నమ్ముదా నమ్మవుదా, కళ అయితే నిజమా అనిపిస్తుంది ఒక్కొక్కటి చూస్తే. బాబు గారు కొంత నయమేనండి, కొంత నయం. ఎవరు ఆయన? ఆవిడ కాదు. ఇంకా కొంచెం 2-3 నెలలు పోయేటప్పటికి ఇంకా బాగా ఉంటుందండి. నెక్స్ట్ నెల 15 రోజులు 2 నెలలకి మళ్ళా వచ్చేసింది. ఏడుస్తుంది. మళ్ళీ ఇంకోటి వస్తుంది. అంటే డోసు మీద ఏడవటం, ఇట్లా 3 డోసులు అయిపోయినాయి. అయ్యేటప్పటికి 3 డోసులు అయ్యేటప్పటికి ఆడింది. వారు మళ్ళీ యథాప్రకారం పూర్వంలాగా అయిపోయినారండి. మీరు ఏం చేశారో ఏమో కానీ ఇదివరకులాగేనండి. మళ్ళీ అంటే వాళ్ళ ఆఫీసులో ఇంకా పనిచేస్తున్నారా, మానేశారా అన్నట్టుగా పనిచేస్తూనే ఉన్నారు. కానీ ఏమి వాళ్ళకి ఏమి చేస్తాము, అసలు మొదట చాలా మంచివాడేనండి అంటే నన్ను కోపడ్డది. నువ్వేమిటో అనుకుంటున్నావు, అసలు ఆయన అసలు మొదట మంచివాడే అంటుంది. దట్ ఈజ్ హెల్త్. అప్పుడు ఇంకా 2-3 నెలలు ఆగి నేట్రమూరు వేద్దాం అనుకుంటున్నా, లేకపోతే ఇది ఆగదు, మళ్ళీ వచ్చేస్తుంది. హనుమాన్ చెప్పాడు, బికాస్ దిస్ ఈస్ ఏ టెంపరరీ నాన్-మయాస్మిక్ డ్రగ్ విచ్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ ఇన్ అక్యూట్ కండిషన్. అక్యూట్ కండిషన్ అయిపోయింది. ఇప్పుడు అలా వదిలేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది, ఇంకా తగ్గదన్నాడు హనుమాన్. 2వ రికరెన్స్ వచ్చిందంటే మెంటల్ కేసు, ఇంకా తగ్గదు. ఆ మొదటి స్ట్రోక్ కొట్టడంలోనే ఇంకా దాన్ని మళ్ళీ లేకుండా దాన్ని నిశ్శేషం హతశేషం చేసేయాల్సిందే. కానీ 2వ మాట తలెత్తిందంటే ఇంకా లైఫ్లో పిడకలతో పోవాల్సిందే, ఇంకా పోదన్నాడు. బాగా వాదన చేసేది హనుమాన్ ఆ విషయం. అది ఇద్దామని అనుకుంటూ ఉంటే మా వారు రిటైర్ అయిపోయి మేము ఊరికి వెళ్ళిపోతున్నాం. మా ఊరు ఎక్కడో కోనసీమలో సుబ్రహ్మణ్యం వాళ్ళే పాపం ఫ్యామిలీ అది సంప్రదాయం అయింది, కొంత పొలం అది కూడా ఉంది అక్కడ. మేము వెళ్ళిపోతున్నాం. నాకు గుండెలు భయపడ్డది. నేను నేటర్మూరు పడలేదు. అయితే ఎప్పుడు వెళుతున్నారు? వచ్చే శనివారం వెళుతున్నాం. అయితే మీ వారు మీరు కలిసి ఒక మాట అంటే మేము అదే అనుకుంటున్నామంటే, అంటే మీ వారికి చెప్పావా నేను మంది ఇచ్చినట్టుగా? చెప్పలేదు, మీరు కూడా చెప్పకండి. అయితే ఏం చెప్పి తీసుకొస్తామంటే మీ ఇంట్లో పూజ ఉందని చెప్పాను, వస్తా అన్నారు. ఇంకా కొద్దిగా సైకోసిస్ మిగిలింది అన్నమాట, కన్సీలింగ్ అంటే తేలుకోండి చివరి భాగం మిగిలింది, ఇట్లా అంటూ ఉంది. ఇంకా అది నేట్రమూరు పడితే కొట్టేస్తుంది. అంటే చెప్పు తీసుకొట్టినట్టే నేట్రమూరు దాన్ని పడితే తేలికి. సరే తీసుకురండి. సరే వెళుతున్నారు కదా, టానిక్ ఇస్తాను. నేట్రమూరు 10 డోస్ కట్టించేసి రాత్రి వేసేసుకున్నాం. పాలు కట్టించేసుకున్నాం. ఓ సీసా నిండా శుభ్రంగా క్యాలిఫాస్ మాత్రం పోషించాను. ఇందులో పోసుకున్నాం. వాళ్ళిద్దరు పాపం పూలు పళ్ళు తీసుకొచ్చారు. కాసేపు పూజ దగ్గర చూస్తున్నారు. వెళ్ళిపోయారు, హైగా ఉన్నారు. కనుక ఇంటర్క్వైట్ అంటే హస్బెండ్ పాపం ఆయన సోరిక్, ఆయన ఇవన్నీ ఎందుకంటే వినిపించుకుంటే నోరు చేసుకోవాల్సి వస్తుందని వినిపించుకునేవాడు కదా, ఇరిటబుల్ ఫెలో. అంటే ఎడగడ వాయించేస్తాడు, కొంచెం కనుక వినిపించుకున్నాడు అంటే తంతాడు. అది సోరిక్ ఫెలో అంటే. సరే ఆవిడ ఇంటర్నల్ సైకోసిస్, వీళ్ళిద్దరికీ పిల్లవాడు పుడితే రికెట్స్ వాడు పుడతాడు. అది గుర్తుంచుకోవాల్సింది. అంటే కాల్షియం అండ్ ఫాస్ఫరస్ తాలూకు డిస్టర్బెన్స్ వస్తుంది వాడికి. ఏమొస్తుంది? బౌలెక్స్, కాళ్ళు 2 వంకర్లు వచ్చేస్తాయి, బోన్స్.
ఎవరికి? ఆవిడ పితరార్జితం తండ్రి వైపు నుంచి వాళ్ళ గోత్రం సైకోసిస్, ఈయన గోత్రం సోరా. లేదు, బయటికి ఫ్లేరపోయింది లాస్ట్ని. లోపల పుట్టుకతో తండ్రి దగ్గర నుంచి తాత దగ్గర నుంచి వస్తుంది, ఒకరోజు కాదు. దానికి సీజన్ వచ్చినప్పుడు లేస్తుంది. అది బుర్రలోకి ఎప్పుడు బయలుదేరుతుంది అనేది బ్రహ్మదేవుడు చెప్పాలి. ఆ కండిషన్ సాయిల్ దానికి తయారవ్వాలి. ఇవన్నీ కూడా వాడు క్రానిక్ డిసీజెస్లో ఇచ్చాడు ఆయన క్యారెక్టర్. ఏది హీరో మనం ఏం చేస్తాం? ఆయన 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 యాక్సెప్ట్ చేసి కేస్ టేకింగ్ న్యూస్ చేస్తే తీయాలి. కానీ లేదా ఇక్కడ డేంజరస్గా ఉంది కనుక మనం కొట్టాం. లేకపోతే వాళ్ళిద్దరు విడిపోతారు ఆ ఏజ్లో. ఇప్పుడు ఆవిడకు ఉన్నటువంటి మెంటల్ స్టేజ్ కండిషన్కి ఇంకొక ఏడాది అయ్యేటప్పటికి ఏమవుతుంది? ఆయన దోన ఆయన, ఆవిడ దోన ఆవిడ వెళ్ళిపోయారు అనుకో. అట్ ది ఏజ్ ఆఫ్ అబౌట్ 50 or 55, ఇఫ్ సచ్ ఎ థింగ్ హ్యాపెన్స్, ఇట్ ఈస్ నథింగ్ ఈజ్ మోర్ హ్యాస్ట్లీ దెన్ దట్. ఆ పిల్లలు ఎక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళు ఏమైపోతారు. అంచేత మనం ఆవిడ వచ్చి అడిగింది కనుక కొట్టాం. మరి ఆయన అడగంది మనం ఎట్లా ఇస్తాం మెడిసిన్? ఎప్పుడు కూడా అడగంది మెడిసిన్ ఇవ్వటం అనేది మనకు మోరల్లీ వీఆర్ నాట్ ఆథరైజ్డ్. అందుకనే పిల్లలు ఎవరైనా వచ్చినా వాళ్ళ పేరెంట్ కావాలి, వాళ్ళు యాక్సెప్టెన్స్ ఉందో లేదో చూసుకోవాలి. అప్పుడే మనం మెడిసిన్ ఇవ్వడానికి వీలుంది. కానీ మనకి హక్కు అనేది మాత్రం ఎక్కడా లేదు. వాళ్ళు అడగకుండా కానీ వాళ్ళు అడగకుండా కానీ మెడిసిన్ ఇవ్వటానికి. వాళ్ళు ఇంకో ట్రీట్మెంట్లో ఉన్నారనుకోండి, మనకు తెలియకుండా మందేస్తే ఏమవుతుంది? లేదా వాళ్ళకి ఇష్టం లేదనుకోండి, అక్కడ మరి మనకి మోరల్ లిమిటేషన్స్ చాలా ఉంటాయి, చూసుకోవాలి. హౌ ఫార్ వీఆర్ ఆథరైజ్డ్ టు డూ ఎ సర్టెన్ థింగ్, ఎస్పెషలీ ఇన్ మెడికల్ ఫీల్డ్. ఇది కనుక రికెట్స్ ఒక కేసు వస్తుంది. అలాగే ఇంకొక కేసులో రికెట్స్ లాంటిదే. సార్ విటమిన్ డికి కారణం ఇవి. విటమిన్ డికి కారణం ఉండాలి కదా. విటమిన్ డి కెనాట్ బి ఏ కాజ్, బికాస్ ఇఫ్ విటమిన్ డి ఇస్ ఏ కాజ్, ఎవ్రీ ఫెలో షుడ్ హ్యావ్ విటమిన్ డి డిఫెక్ట్. విటమిన్ డి ఎందుకు తక్కువ అవుతుంది అన్నదానికి సైకోసిస్, సోరా కలవటం వల్ల. కాల్షియం ఎందుకు తక్కువ అవుతుంది, ఫాస్ఫరస్ ఎందుకు తక్కువ అవుతుంది అంటే వీటి వల్ల. అవి కాజెస్ కానే కావు, అవి ట్రిగ్గరింగ్ కాజెస్ అంటారు, ఇమీడియట్ కాజెస్ అని. ఇమీడియట్ కాజల్ అవుతుంది. కారణం ఉంటే దీని వెనకున్నది కారణం. విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఇమీడియట్ కాదు. వై విటమిన్ డి డెఫిషియన్సీ అంటే అక్కడ మీకు ఈ మయాజమ్స్ కనుక ఇది ప్రైమా కాజా అన్నాడు హైనిమన్. అందుకని దీన్ని ఏమన్నాడంటే కాదని మీరు అంటున్నారు, మేము ఒప్పుకుంటాం, కానీ ప్రైమరీ కాజు అన్నాడు. ఈ మనం కాజస్ అనుకుంటున్న వాటి వెనక ఉంటుంది ప్రైమరీ కాజు. టీత్ డికే ఎందుకు వస్తుంది అంటే ఇనామిల్ పోవటం వల్ల, సిలికేట్స్ దెబ్బ, రైట్. అవెందుకు మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే అవెందుకో తెలియాలి. కానీ ఇది పోవటం వల్ల ఇది వస్తుందని చెప్పడం పంచాంగం చెప్పడానికి పనికి వస్తుంది, క్యూర్కి సొల్యూషన్ ఇవ్వదు అది. కనుక రికెట్స్ ఒకటి. రెండవది స్క్రాఫ్యులా అనేటువంటి ఒకనొక వ్యాధి, పిల్లలకే ఎక్కువ మందికి వస్తుంది. ఇది కూడా ఎముకలు, తర్వాత గ్లాండ్స్లో ఉన్న గ్లాండ్స్ ద్వారా నిర్వహింపబడేటువంటిది లింఫ్ అనబడేటువంటి టిష్యూ, ఈ రెండు ఎఫెక్ట్ అవుతాయి. ఎఫెక్ట్ అయితే వెంటనే మనిషి ఇమాసియేషన్ ఎండిపోవటం, తర్వాత ఎక్కడెక్కడ గ్లాండ్స్ ఉన్నాయో అని గట్టిపట్టడం, హార్డెన్ అయిపోతాయి. తర్వాత బయటపడటం, ఇట్లా కనిపిస్తాయి పిల్లలకి. కానీ వాళ్ళకి చూస్తే ఇట్లా చేద్దాం క్లియర్ కట్గా ఇట్లా కనిపిస్తాయి. మనిషి ఎండిపోవటం, గ్లాండ్స్ గట్టిపడటం, గ్లాండ్స్ బయటపడటం, జ్వరం తరచూ వస్తూ ఉంటాం, దగ్గు తరచూ వస్తూ ఉంటాం, ఆకలి తగ్గటం, జీర్ణశక్తి తగ్గటం, లేదా ఆకలి విపరీతంగా అగ్నిహోత్రంలాగా ఎక్కువైపోవడం, జీర్ణశక్తి తగ్గిపోయి అలాగా మోషన్స్ అయిపోతూ ఉంటాం. ఈ రెంట్లో ఏదో ఒకటి. ఇది స్క్రాఫులా అనేటువంటి డిసీజ్ కిందికి దారితీస్తుంది అన్నమాట. మూడవది దీంట్లోనే పెద్ద వ్యాధి మనం చెప్పుకునేది ట్యూబర్క్యులోసిస్. బోన్స్లో కానీ లంగ్స్లో కానీ
ఇంటెస్టైన్స్లో కానీ, అంటే ఎముకలకు కానీ, ఊపిరితిత్తులకు కానీ, జీర్ణాశయములకు కానీ, ప్రేగులకు కానీ ట్యూబర్కులోసిస్ అనేటువంటి డిసీజెస్కి ఈ ఇంటర్ట్వైన్డ్ సోరా అండ్ సైకోసిస్ కానీ, సోరా అండ్ సిఫిలిస్ కానీ దారితీయను. ఇవి దారితీసినప్పుడు మనిషిని సేవ్ చేయడానికి లోపల పనిచేస్తున్న స్కౌట్సే మనం పిలుచున్నట్టు సూక్ష్మజీవులు. అన్ఫార్చునేట్లీ దే ఆర్ కన్సిడర్డ్ టు బి ది కాజ్ ఆఫ్ ది డిసీజ్ నవేడేస్. ఎప్పుడన్నా హోమియోపతి క్లాసులు కాకుండా ఇంకేమన్నా మనం సబ్జెక్ట్ చెప్పుకుంటున్నప్పుడు అది ఎక్స్టెన్సివ్గా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఇట్ ఈస్ ద సబ్జెక్ట్ బై ఇట్ సెల్ఫ్. మీకు ముఖ్యంగా 1845లో ఇంటర్నేషనల్ మెడికల్ అకాడమీలో మొట్టమొదటిగా ఈ డిస్కషన్ జరిగింది. 1845 కిందటి సెంచరీలో జరిగితే కొంతమంది ఈ బ్యాక్టీరియా, మైక్రోబ్ అండ్ వైరల్ థియరీ మీద పేపర్స్ సబ్మిట్ చేశారు లండన్లో. కొంతమంది ఈ క్వశ్చన్స్ వేశారు. బ్యాక్టీరియల్ థియరీ రైట్ అయితే అందరికీ ఎందుకు రావటం లేదు, అందరూ ఎందుకు చావటం లేదు, లేదా సేఫ్టీ అందరికీ పెట్టినట్లయితే అందరి మీద ఎందుకు వచ్చేయటం లేదు, చాలా సేఫ్ కండిషన్లో ఉన్న వాళ్ళకి ఎందుకు అటాక్ అవుతున్నాయి, ఇట్లాగా 38 క్వశ్చన్స్ వాళ్ళు క్వశ్చన్ ఇచ్చారు. పెద్ద సైంటిస్ట్స్ ఇచ్చి ది థియరీ ఆఫ్ బ్యాక్టీరియా వాజ్ టోటల్లీ డిక్రైడ్ అండ్ ప్రూవ్డ్ ఫాల్స్ ఆ ఇయర్లో. ఇది అబద్ధం ఈ థియరీ, దీని ప్రకారం మెడిసిన్స్ ఇవ్వకూడదు, ఇచ్చినట్లయితే ఆరోగ్యాలు చెడిపోతాయి అని వచ్చింది. అందులో ఒక ఆయన పబ్లిష్ చేశాడు, జాన్ వీలర్ అని. ఆ పేపర్కి ఆన్సర్స్ ఈ రోజు వరకు లేవు. ఆ పేపర్ కోట్ చేస్తూ 1875లో ఐసి సన్వీల్డ్ అనేటువంటి గ్రంథం మేడం బ్లావెట్స్కి రాస్తూ ఈ పేపర్ కోట్ చేసి ఏన్షియంట్ మోస్ట్ సైంటిస్ట్ ఆఫ్ ఆల్ నేషన్స్ అండ్ రేసెస్ అవన్నీ మనకి ఇచ్చింది. మోస్ట్ సైంటిస్ట్ ఆఫ్ ఆల్ నేషన్స్ అండ్ రేసెస్ అవన్నీ మనకి ఇచ్చింది బ్యాక్టీరియా మీద. అంటే లక్షల సంవత్సరాల నుంచి ఏన్షియంట్ ఈజిప్ట్, ఇండియా, చాల్డియా అక్కడక్కడ ఈ మైక్రోబ్స్ గురించి ఉన్నటువంటి థీరీస్ను, అంటువ్యాధుల గురించి ఉన్న థీరీస్ ఇచ్చింది. ఎగ్జాస్టివ్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంది మనకి ఐసి సన్వీల్డ్ అనేటువంటి బుక్లో. కానీ పొలిటికల్ కాజెస్ వల్ల ఇట్ వాజ్ క్రష్డ్ ఇన్ లండన్ అండ్ ది అదర్ పేపర్స్ వర్ యాక్సెప్టెడ్ యాజ్ స్టాండర్డ్ అండ్ ది థియరీ ఆఫ్ బ్యాక్టీరియా వాజ్ పొలిటికల్లీ యాక్సెప్టెడ్. ఆమె రాసినటువంటి ఆర్టికల్స్ మీద చదివితే దాని ప్రొసీడింగ్స్ డెవలప్మెంట్ అంతా తెలుస్తుంది. ఒకటికంటే ఒక మాట మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఎప్పుడన్నా ఆ బుక్ చదవండి. ఐసి సన్వీల్డ్లో ఈ మైక్రోబ్ అనేటువంటి హెడ్డింగ్ కింద చదవండి. మైక్రోబ్ యొక్క ట్రూత్ ఏమిటంటే శరీరంలో వ్యాధి ఉన్నప్పుడు ఆ వ్యాధితో పోరాడుతున్నటువంటి జీవకణాలు ఉంటాయి, సోల్జర్స్. వాళ్ళు చనిపోతూ ఉంటే వాళ్ళందరినీ గబగబా లోపల శరీరంలో మిగతా భాగాలు దెబ్బతినకుండా స్కావెంజింగ్ బయటికి చేసేయడానికి స్కౌట్స్ కావాలి. ఆ స్కౌట్స్ కోసం అని చెప్పి బ్యాక్టీరియా శరీరంలో ఏర్పడతాయి. దే మల్టిప్లై with the speed of the disease and they begin to take off and scavenge the thing that is not required and they prevent the toxic condition. It is truth bacterial గురించి. ఎందుకంటే మనం ప్రొలాంగ్ చేసుకోవద్దు. ఇప్పుడు దీన్ని బేసిస్ చేసుకుని మనం డిసీజ్ ఉండటం వచ్చి బ్యాక్టీరియాని హంట్ చేస్తే ఏం చేస్తుంది అంటే హార్ట్ అటాక్తో చచ్చిపోతారు. ఇంకేం క్వశ్చన్ లేదు. ఇట్ ఇస్ ఎ పీస్ఫుల్ డంప్ డెత్, సైలెంట్ డంప్ డెత్. అంటే ఏ డబ్బు లేదంటే కొలాప్స్ అయినారంట. అంటే డబ్బు ఉంటే లేకపోతే మనిషి బతకడం కదా కావాల్సిందే. వారు పోయినారు కానీ డబ్బు మాత్రం ఏం లేదండి. అక్కడ కృత్య ఇక్కడ ఈ ఇంటర్ట్వైన్డ్ కేసెస్లో టీబీ అనేది టీబీ వైరస్ ఉంటుంది రాకమునుపు పుట్టుక దగ్గర నుంచి ఉంటుంది. ఫాదర్ దగ్గర నుంచి, మదర్ దగ్గర నుంచి ఇంటర్ట్వైన్డ్ సోరా అండ్ సైకోసిస్ దగ్గర నుంచి వస్తుంది. వచ్చి ది చైల్డ్ విల్ బి ఎ బార్న్ ట్యూబర్కులోసిస్ మయాజం పేషెంట్ అండ్ సమ్ డే he shows signs of physical tuberculosis because his disease reaches a particular degree of intensity. ఆ డిగ్రీలో ఇంకా శరీరం నుంచి స్కావెంజ్ చేయకుండా ఉంటే లాభం లేదు కనుక
ఎక్కడొక్కడ వైరస్ కనిపిస్తుంది, ఇంక్రీజ్ అవుతుంది. డిసీజ్ క్యూర్ అయితే వైరస్ డిసపియర్ అవుతుంది. ఒకటే టెస్ట్ మీకు. కలరా హారిబుల్గా ఉన్నటువంటి కేసులో వాడి వాంతో స్టూలో తీసుకుని మైక్రోస్కోప్లో చూస్తే కోటాను కోట్లు పుంఖానులు కనిపిస్తాయి మీకు బ్యాక్టీరియా. వాడికి క్యాంఫర్ 6 2-3 డోసులు వేస్తే క్యూర్ అయిపోయిన తర్వాత వాడు మోషన్ అయితే అందులో తీసి మీరు టెస్ట్ చేస్తే కొన్ని శవాలైనా ఉండాలి కదా. నాస్తి ఏమైనాయి అంటే అండర్స్టాండ్ ది మ్యాజికల్ రూల్స్ ఆఫ్ నేచర్. టుమారో విల్ కంటిన్యూ. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవాడు చెప్పుకున్నాం. పాయింట్ 1, యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పినట్టు నోట్స్ రాసుకోండి. Unless the patient is cured, A, from center to circumference, రోగి కేంద్రము నుండి పరిధికి వైద్యము పొందనిచో కానీ, బై ది లా ఆఫ్ సిమిలర్స్, సారూప్యౌషధ చికిత్స పొందనిచో కానీ, సి, ఇన్ మినిమం డోసెస్ అతి సూక్ష్మమైన మోతాదులతో చికిత్స పొందనిచో కానీ, డి, మెడిసినల్ సబ్స్టెన్సెస్ ఆల్వేస్ డైల్యూటెడ్, ఔషధ ద్రవ్యములు కరిగి పొటెన్షియలలో వాడకపోయినతో కరిగించి పొటెన్షియలలో వాడకపోయిన కానీ, ఈ సెలెక్టివ్ డైట్ అండ్ ది వేస్ ఆఫ్ లివింగ్, ఆహార నియమము అలవాట్లను నియమము చేసుకొనుట జరుగనిచో గాని, ఎఫ్, ప్రపోజింగ్ రెగ్యులారిటీ అండ్ ప్యూరిటీ ఆఫ్ మోటివ్స్, క్రమము తప్పక మెలగుట, భావములను పవిత్రము చేసుకొనుచు జీవించుట లేకున్నా కానీ, స్వరా కెన్ నెవర్ బి క్యూర్, స్వర అను అంతర్గత వ్యాధి నివారణ పొందదు. ఇది ఫస్ట్ ప్రపోజిషన్. అంటే ట్రీట్మెంట్ జరగవచ్చు, బాధలు తగ్గవచ్చు, జ్వరాలు తలనొప్పులు మొదలైనవి హోమియో ట్రీట్మెంట్ తగ్గవచ్చు. అది కానే కాదు హోమియో యొక్క పర్పస్. ది సో కాల్డ్ హేటెడ్ అండ్ బ్యాడ్ పీపుల్ ఆఫ్ మ్యాన్కైండ్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ది సో కాల్డ్ న్యాచురల్ అండ్ గుడ్ పీపుల్. అది జరిగే వరకు హోమియో ట్రీట్మెంట్ జరిగినట్లు లెక్క కాదు. లేదా హోమియో యొక్క పరమార్థమును ప్రయోజనము మనం తెలుసుకోనలేదని, పొందలేదని అర్థం. మిగతా ట్రీట్మెంట్స్తో మనం మామూలుగా బతికి తెచ్చిపోతాం. ఇది అసలు పర్పస్ హోమియో ట్రీట్మెంట్. చాలా ఐడియలిస్టిక్గా కనిపించవచ్చు, కానీ ట్రీట్మెంట్ యొక్క పర్పసే ఇది. అసలు హీలింగ్ అనేటువంటి మాటకి పెద్దలు చరకుడు, ధన్వంతరి, హిప్పోక్రటస్, పారాసిలిస్, జీసస్ మొదలైనటువంటి మహనీయులు హీలింగ్ అనేటువంటి దాన్ని ఏది ఉద్దేశించారో దాన్ని మనం తెలుసుకుంటాం అనేది జాగ్రత్తగా ఒడిదగిలి పెట్టుకొని తెలుసుకోవాలి. హీలింగ్ అంటే తలనొప్పి తగ్గడం, కడుపు నొప్పి తగ్గడం కాదు, ఇనుము అయస్కాంతం ఒకట లాంటిది. రెండు, అలాగా కావాలంటే పై చెప్పిన దానికి చాలా శ్రద్ధ, నిష్ఠ ఇవన్నీ ఉండాలన్నది. ఇట్స్ నో ఎక్స్క్యూజ్ ఆర్ నో కంప్లైంట్ బికాస్ హీ ఈజ్ రివార్డెడ్ హూ హ్యాస్ ఆల్ దీస్ థింగ్స్. పరీక్షలో ఫస్ట్ క్లాస్ రావాలంటే స్టూడెంట్ బలంగా బిహేవ్ చేయాలనేది అది కంప్లైంట్ కాదు. కావాలంటే అట్లా బిహేవ్ చేయాలి. లేకపోతే అసలు పరీక్షకు వెళ్ళకూడదు, కాలేజీలో చేరకూడదు. యూ మస్ట్ బి ఎన్ ఇడియట్ టు జాయిన్ ది కాలేజ్ అండ్ రీడింగ్ ది క్లాస్. అన్లెస్ హీ బిహేవ్స్ యాజ్ ఎ స్టూడెంట్, హీ కెన్ నెవర్ గెట్ ద ఫస్ట్ క్లాస్.
నాకు ఫస్ట్ క్లాస్ రావాలి అన్నవాడు అందులో జాయిన్ అయ్యాడు, అలాగే చదవాలి. నేను అలా చదవటం ఎందుకు అన్నవాడు అందులో జాయిన్ అవ్వకూడదు, స్వచ్ఛందంగా రోడ్ల మీద తిరగాలి. హీఈస్ ఆల్ ఫ్రీ అండ్ ఇండిపెండెంట్ అండ్ లాలెస్. అందుకని అది కావాలంటే అది అంతే. ఈ గదిలో లైట్ కావాలంటే ఎలక్ట్రిసిటీ వారిని అప్రోచ్ కావాల్సిందే, వాడికి కాగితం పెట్టవలసిందే, తిరగవలసిందే, కనెక్షన్స్ వేయించుకోవాల్సిందే, పర్మిషన్ తెచ్చుకోవాల్సిందే. ఇవన్నీ ఎవరు తిరుగుతాయంటే లైట్ కావాలని మాత్రం అనుకో అంతే. ఆ రెంటికి కంపాటబుల్ కాదు, కొంచెం బాగా అర్థం చేసుకోవాలి. రెండవది, వెన్ నెగ్లెక్టెడ్, అశ్రద్ధ చేసినను, పోస్ట్పోన్డ్, వెన్ నెగ్లెక్టెడ్, పోస్ట్పోన్డ్, కాలయాపన చేసినను, ఆర్ రాంగ్లీ ట్రీటెడ్, లేక తెలివి తక్కువగా వైద్య ప్రక్రియ చేసినను, ఇట్ గోస్ ఇన్ టు ది ఇంటీరియర్స్, సోరా వ్యాధి అంతర్గతమైన ప్రాంతములలోనికి చొరబడును. ఇది రెండవ పాయింట్. 3, వెనెవర్ ఇట్ ఈస్ పాలియేటెడ్, ఎప్పుడెప్పుడు బాధలు ఉపశమనము చేయుటకు యత్నించినను, ఇట్ గెయిన్స్ స్పీడ్, వ్యాధి వేగము ఎక్కువై, అండ్ బ్రింగ్స్ ఇన్క్యూరబుల్ స్టేట్ ర్యాపిడ్లీ, అతి త్వరితముగా నివారణకు లొంగని స్థితి ఏర్పడును. సార్ ఇది థర్డ్ పాయింట్. నెక్స్ట్ 4th, వెన్ ఫిజికల్ అర్జెస్ ఆర్ కర్బ్డ్, వెన్ ఫిజికల్ అర్జెస్ ఆర్ కర్బ్డ్, శరీర వేగములు అణగదొక్కబడినచో, సోరా గెట్స్ కాంప్లికేటెడ్, దేహమునందు చిక్కు పరిస్థితులను తెచ్చిపెట్టును. అంటే ఏంటి ఫిజికల్ అర్జెస్ అంటే? హీఈస్ వెరీ బిజీ. మధ్యాహ్నం 4 గంటల దగ్గర నుంచి స్కూల్స్కి వెళ్ళాలి, కానీ వర్క్ చాలా హెవీగా ఉన్నది. సాయంత్రం 5:30కి ఇంటికి వచ్చి వెళ్ళేటాయి చేయాలి. అలాగే యూరిన్కి వెళ్ళాలి మధ్యాహ్నం 1 గంటల నుంచి, కానీ ఎలక్షన్ డేస్ వర్క్ ఆఫీసులో హెవీగా ఉంది, రాత్రి 10ంటికి వెళ్ళాడు. ఈ లోపల ఒంట్లో అక్యూములేట్ అయినటువంటి యూరిన్ అంతా కూడా దాని టాక్సిక్ ఎఫెక్ట్స్ ఎక్కడ కొడుతూ ఉంటాయి, వీళ్ళు సెరిబ్రో స్పైనల్ నర్వస్ సిస్టమ్కి కొడుతూ ఉంటాయి. ఇట్లాంటి పరిస్థితికి ఏ రోజున ఎప్పుడు ఎంత ఎక్స్పోజ్ చేసిన శరీరాన్ని గప్ గప్ గప్న వ్యాధి లోపల స్వర అనేటువంటిది ముదిరిపోతూ ఉంటుంది ప్రతి స్టెప్ కింద కూడా. నే వేగాన్ హరయే ధీమాన్ ఆయుర్వేదంలో చెప్పాడు. శరీర వేగాలను దేన్ని కూడా బుద్ధిమంతులు ఏనాడు ఏ క్షణం ధరించి ఊరుకు ఉంచుకోకూడదు, జాగ్రత్త. తుమ్మొచ్చింది, కంపెనీలో ఉన్నాం, డిన్నర్లో ఉన్నాం, అందులో 1-2 తెల్లగదోలు ఉంటారు డిన్నర్లో, అంటే యూరోపియన్స్ అంటే అని పెట్టుకున్నాడు. అసలే మన నల్ల జాతులు అనుకుంటారేమో అని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న నపుంసకులం మనం. వాళ్ళకి బానిసలుగా పుట్టామని అనుకునేటువంటి పుట్టు బానిస బుద్ధి లోపల ఎక్కడో కలకలాడుతూ ఉంది మనకి. అంచేత వాడు ఎదురుకుండా 9 ఏం వాడు తుమ్మడా, వాడు హట్ తెచ్చి బట్టపెట్టు ముక్కు మూసుకుంటాడు. అంటే వాడు చేసిన వెనక పనుల్లో మనం చేయకూడదు. వాడు శుభ్రంగా ఎంత చీవుడు వచ్చినా సరే హ్యాండ్కర్చీఫ్లో తీసి పాకెట్లో దర్శిస్తాడు. తెల్లవాడు చేసే పని. మనం చేసేవి ఎలాంటివి ఉన్నా కటాఫ్ చేసుకోవాలి, వాడు చేసినవి మనం తెచ్చుకోకూడదు, ఇమిటేట్ చేయకూడదు. అలాగే దగ్గు కంపెనీలో పై ఆఫీసర్ గారు ఉన్నారు, తగ్గితే ఏం వాడికి వస్తే దగ్గర ప్లస్ నాన్ సెన్స్. దగ్గితే ఫీల్ అయ్యాడంటే వాడు సోరికి బ్రూట్ అనమాట పై ఆఫీసర్. అలాగే ఆవలింత ఆఫీసర్ వెంటనే పడి చచ్చిపోయిన ఇన్స్టంటేనియస్ డెత్ కేసెస్ ఉన్నాయి ఆవలింతలో. కొంతమంది తెలియకపోవచ్చు అనుకుంటా, ఇన్స్టంటేనియస్ డెత్ వస్తుంది ఒక్కొక్కరు. వెరీ రేర్ బట్ ఇట్ ఈస్ ట్రూ.
అలాగే వామిటింగ్, తొక్కేశాడు. 15 నిమిషాల తర్వాత బయటకు వెళ్ళి తెక్కాడు. ఈ లోపల కాన్స్టిట్యూషన్లో వచ్చే చేంజెస్ ఎన్నో చెప్పలేము. లంగ్స్ మీద, హార్ట్ మీద. సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందంటే సడన్గా ఎందుకు వస్తుంది? కొన్ని వందల మాటలు ఒళ్ళు పొగరెక్కితే కొవ్వెక్కితే మనం చేసే వ్యవహారంలోకి వస్తుంది. కానీ సడన్గా మాత్రం అయినట్టు రాదు. ఫర్ 1000 డిఫాల్టింగ్స్ వీ మే, అంటే 100 తప్పులు సైరించి 101వ దానికి చక్రం కొట్టానన్నాడు శిశుపాలుడి మీద. అది అలా ఉంటుంది. అనవసరంగా చక్రం వేశారన్నట్టు ఆఫ్ హ్యాండ్గా చూస్తే ప్రతి అలాగే సడన్గా పోతున్నవాడు పడి చచ్చిపోయాడు, పోతున్నవాడు అన్నాడు పడి చచ్చిపోయాడు. వైటల్ ఫోర్స్ ఈజ్ వెరీ పెరివల్. అంటే బతకనివ్వడానికి అది మనం ఎందుకు చేసే ప్రయత్నాలన్నీ దాటి మనం డిఫాల్ట్ చేసిన తర్వాత కనబడి చచ్చిపోతాం. అంటే వైటల్ ఫోర్స్కి ఎన్ని డివైసెస్ మనం సేవ్ చేయడానికి ఉన్నాయో అవన్నీ డిఫాల్ట్ చేసి +1 చేసిన రోజుకి వస్తాం. కనుక ఈ వేగాలు ఆపద్దన్నారు. దాంట్లోనే కంటిన్యూషన్. వెన్ ఇంటలెక్ట్ ఈజ్ కర్బ్డ్, it leads to nervous and brain troubles. తెలివితేటలను అణిచిపెట్టినచో నరముల జబ్బులు, మస్తిష్కపు జబ్బులు కలుగును. అండ్ ఇన్ ది ఎండ్ ఇట్ రిజల్ట్స్ ఇన్ క్యాన్సర్. చిట్ట చివరకు క్యాన్సర్ వ్యాధితో అంతమగును. ఇంటలెక్ట్ని అణిచిపెట్టడం అంటే ఏంటి? మా ఇంట్లో అతుకుంటున్న వాడి కుర్రాడికి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, మా కుర్రాడికి ఇంజనీరింగ్ సీట్ చేస్తాం. వాడు ఇంజనీరింగ్ పనికిరాడు, అలాంటివి చేయకూడదు. వాడు ఇంకో దానికి పనికి వస్తాడు వీడు కుర్రాడు. కానీ మా ఇంట్లో అద్దెకున్న మన కొడుకు ఇంజనీరింగ్ సీట్ వస్తే ఇంటి యజమాని అయి ఉండి నేను నా కొడుకు రాదేమో అనేటువంటి బ్రూట్ మెంటాలిటీ వీడు ఇంజనీరింగ్ సీట్లు తీసుకొచ్చి అందులో వీడు తోసేస్తాడు. టూ మచ్. వీడు ఎందుకు పనికి వస్తాడో చూసుకోవాలి, కానీ ఆ సీట్లోకి వీడు పనికి వస్తాడు తోసేయకూడదు. సీటు కోసం వీడు పుట్టలే, వీడి కోసం సీటు పుట్టింది. కానీ అంటే అట్టర్ ల్యాక్ ఆఫ్ కామన్ సెన్స్ అండ్ బ్రూటిష్ నేచర్. ఎంబీబీఎస్ మా వాడితో చదువుకున్న ఆడపిల్లకి ఎంబీబీఎస్ సీట్లు వచ్చింది, మా వాడికి ఎందుకు రాదు? నేను ఎవరు కావాలక్కర్లేదు చూడు. అంటే ఇడియాటిక్ అండ్ ఫూలిష్ నోషన్స్ వల్ల ఇంటలెక్ట్ డిస్టార్ట్ అవుతుంది. అన్నిటికంటే సీటు దేంటో కష్టం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంపీసీలో. అంచేత ఎంపీసీలో మా వాడికి సీటు తెచ్చాం. అంటే వాడికి కావాలా అక్కర్లేదా? టార్చర్. ఎవరు కావాలక్కర్లేదు చూడు. అంటే ఇడియాటిక్ అండ్ ఫూలిష్ నోషన్స్ వల్ల ఇంటలెక్ట్ డిస్టార్ట్ అవుతుంది. అన్నిటికంటే సీటు దేంటో కష్టం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంపీసీలో. అంచేత ఎంపీసీలో మా వాడికి సీటు తెచ్చాం. అంటే వాడికి కావాలా అక్కర్లేదా? టార్చర్. న్యూస్ అయిపోతాడు. అందులో 5-6 ఏళ్ళు పెట్టి వాడు బుర్ర తోవాడు అనుకోండి, తర్వాత బయటకు వచ్చేటప్పటికి వాడిలో ఉన్నటువంటి ఇంటర్నల్ స్వర అంతా మిగిలిపోతుంది. దాని పేరెంట్ షుడ్ బి ఏ పేరెంట్ అండ్ నాట్ ఎన్ యానిమల్. జాగ్రత్త గుర్తుంచుకోవాలి. అంటే లోపల నుంచి బయటికి ఎక్స్పాండ్ అవుతున్నటువంటి కాన్షియస్నెస్ని, దాన్ని ఎక్స్పాండ్ కావటానికి మనం చేసే దోహదములు ఏమిటో తెలుసుకోవాలి. ది రాసిక్రూషన్ చైల్డ్ ట్రైనింగ్ అని చెప్పి ఒక 24 పేజీల పుస్తకం ఉంది. గ్లోబ్ మొత్తం గిరగిర తిరిగా అంతకంటే బెటర్ పుస్తకం ఉండదు. అది ఎవరైనా చదవటం చాలా మంచి తెప్పించుకోండి. ది రాసిక్రూషియన్ చైల్డ్ ట్రైనింగ్ అంటే ఆల్ ది ఏన్షియంట్ నేషన్స్లో ఉన్నటువంటి చైల్డ్ ట్రైనింగ్ స్క్రిప్చర్స్లో ఉన్నటువంటి విషయాలన్నీ అందులో సారం తీసి ఇచ్చాడు. రాసిక్రూషియన్ చైల్డ్ ట్రైనింగ్. ఇది ది రాసిక్రూషియన్ ఫెలోషిప్ అని ఉంటుంది అడ్రస్. మౌంట్ ఎక్లేసియా, ఓషన్ సైడ్, కాలిఫోర్నియా. ఓషన్ సైడ్, కాలిఫోర్నియా. అంటే జీసస్ క్రైస్ట్ కన్నా ఒక 400 సంవత్సరాల ముందు నుంచి వస్తున్నటువంటి ఒకనొక క్రిస్టియన్ ఫెయిత్ ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఫ్యామిలీస్ అందరూ కూడాను ప్యూర్ వెజిటేరియన్స్. అంటే పాలు మజ్జిగ కూడా పుచ్చుకోరు, యానిమల్ మ్యాటర్ అని చెప్పి. దాంట్లో ఉన్నటువంటి ఆశ్రమంలో ఒక గురువు రాసినటువంటి పుస్తకం మ్యాథ్స్ ఇండియల్ అని ఒక. ఆ ఫెయిత్కి చెందినటువంటి వాళ్ళందరూ కూడా ప్యూర్ వెజిటేరియన్స్. అంటే ప్యూర్ అంటే ఇన్ ఇట్స్ స్ట్రిక్టెస్ట్ సెన్స్. బౌద్ధులు ఎలాంటి వెజిటేరియన్సో
వీళ్ళు అలాంటి వ్యక్తి. వీళ్ళు అసలు ఆ మౌంటైన్ దీంట్లో ఓషన్లోకి లోపలికి ఉంది, దాని మీదే ఉంటారు. ఉంటే స్టూడెంట్స్ వస్తే ట్రైనింగ్ అది ఇస్తూ ఉంటారు. ఇలాగే సాంస్క్రిట్లోను మిగతా కొన్ని టిబెట్లోనూ కూడా కొన్ని చైల్డ్ ట్రైనింగ్ గురించి బుక్స్ ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ పీపుల్ ఆర్ నాట్ ఇన్ఫార్మ్డ్ ఇన్ టు యువర్ లాంగ్వేజ్. మనకి అందుబాటులో ఉన్నంత వరకు ఇంటలెక్ట్ని కర్ప చేయకుండా పిల్లల్ని పెంచినట్లుగా ఈ బుక్లో తెలుసు. మనం ఎన్ని తప్పులు చేస్తూ ఉంటామో పిల్లల్ని పెంచడంలో చదివితే భయం వేస్తుంది. సెక్స్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎలా ఇవ్వాలో, ఇప్పుడు అమెరికా వాడు ఇచ్చినట్టు ఇస్తే ఎలా కుక్కలైపోతారో ఎవరిని ఇచ్చాడు. ఇది అమెరికన్ అఫ్కోర్స్. చిత్త కుక్కల్లో అయిపోతారని రాశాడు. ఇప్పుడు ఉన్నటువంటి అమెరికన్ సెక్స్ ఎడ్యుకేషన్ రేస్ ఎక్స్టింక్ట్ అయి నాశనం అయిపోతుంది ఈ ఫ్యామిలీలో, మ్యాన్ కైండ్లో. ఏ రేస్ అయినా సరే ఇక మళ్ళీ నామరూపాలు ఉండదు. కానీ వాడు చెప్పాడు సెక్స్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఎలా ఇవ్వాలో. గార్డెన్లో తీసుకెళ్ళి తేనెటీగలు, తుమ్మెదలు, సీతాకోకచిలుకలు పువ్వు మీదకి ఎగురుతూ ఉంటే చూపించమన్నాడు. చూపించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. సేమ్ విత్ యూ ఆల్సో అని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. చాలా ఫైర్స్ మెథడ్స్ ఇచ్చాడు. వండర్ఫుల్ అనమాట, థ్రిల్ అయిపోతాను. తర్వాత 4వ నెల దగ్గర నుంచి కుర్రవాడికి పిల్లకి కానీ ప్రైవేట్ పార్క్స్ కవర్ చేయకుండా అలవాటు చేయకుండా వాడికి అంటే 9వ నెల వచ్చేటికి వాళ్ళకి చెడ్డి తొడకపోతే నిద్రపోవచ్చు పిల్లలు. వాడు చెప్పిన ట్రైనింగ్ ఇది కాదు. అంటే ఇంటలెక్ట్ కర్బ్ కాకూడదు, ఎమోషన్స్ రైజ్ కాకూడదు, లాలెస్నెస్ రాకూడదు, మంచి చక్కటి అవుట్లైనింగ్ రావాలి, డిసిప్లిన్ అనేటువంటి పేరుతో క్రాంప్డ్ అట్మాస్ఫియర్ రాకూడదు, రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు, రెగ్యులేషన్స్ ఉండాలి. జాగ్రత్తగా తెలియాలి. రెగ్యులేషన్స్ లేకపోతే బీస్ట్ యానిమల్ అంటే ఇప్పుడున్న అమెరికన్ లాగా అయిపోతారు. రెగ్యులేషన్స్ లేకపోతే, రెస్ట్రిక్షన్స్ పెడితే ఇప్పుడున్న ఇండియన్ లాగా అవుతాడు. రెండు ఎక్స్ట్రీమ్స్ వెరవలైపోతాడు. అంటే పిల్లల్ని వీపు సాగు చేయడం వల్ల ఇండియన్ మెంటాలిటీ వస్తుంది, అంటే స్లేవ్ మెంటాలిటీ. పిల్లల్ని రోడ్డు మీద వదిలిపెట్టడం వల్ల అమెరికన్ మెంటాలిటీ వస్తుంది, అంటే ఎదవలు అనమాట. పెస్ట్స్ టు సొసైటీ అండ్ మ్యాన్ కైండ్. ఆ రెండు జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచానికి రెండు అరిష్టాలు, అంటే ఇండియన్ టైప్ ఆఫ్ స్లేవ్ మైండ్, అమెరికన్ టైప్ ఆఫ్ డేంజరస్ మైండ్ అంటే గూండా మైండ్. ఈ రెండు జాగ్రత్తగా ఉండాలి. మ్యాన్ కైండ్ ఈ రెండుకి వెళ్ళకూడదు, ఆ మధ్యన ఉంటుంది జాగ్రత్త అని చెప్పాడు. పబ్లిక్గా రాశాడు, మీరు ఫియర్లెస్గా రాశాడు అని రాసింది. ఇప్పుడు ఉన్నటువంటి అమెరికన్ సొసైటీ పిల్లలకి ఇచ్చే ట్రైనింగ్ ఇవ్వరాదు. ప్రపంచంలో ఏ జాతి వాళ్ళు కూడాను మీ అదృష్టం బాగుంటే అమెరికన్స్ కూడా ఇవ్వకండి అని రాశాడు. సో వెరీ ట్రూ. అంచేత ఎవరు మాట్లాడలేదు. పెద్ద పెద్ద ఎడ్యుకేషనలిస్ట్ వాళ్ళంతా మనం వెదవలం తెలుసుకుని తలంచుకుని ఊరుకున్నారు అమెరికాలో కూడా ఆయన రాసిందండి. దెర్ ఆర్ మెనీ వండర్స్. వరల్డ్లో ఎంత అడ్వాన్స్ అవుతూ ఉన్నదో మనం చూస్తున్న పేపర్లలో అవుతున్న చెత్త కాదు అడ్వాన్స్మెంట్ అంటే. దాని వెనక చాలా అడ్వాన్స్మెంట్ జరుగుతుంది. కనుక ఇంటలెక్ట్ని కర్బ్ చేయకపోవడం అంటే ఇది. కర్బ్ చేస్తే తప్పనిసరిగా వాడికి రోగం వచ్చేస్తుంది. వాడు పెద్దవాడు అయ్యేటప్పటికి మన ఇండియాలో డిగ్రీ పుచ్చుకునేటప్పటికి మనందరికీ ఏ మొహం పట్టదో అదే మొహం పడుతుంది కుర్రాడు. అంటే ప్రొఫెసర్ దగ్గర, అసిస్టెంట్ ప్రొఫెసర్ దగ్గర, ఇంకా ఎక్స్టర్నల్ ఎగ్జామినర్స్ దగ్గర, ఇంటర్నల్ ఎగ్జామినర్స్ దగ్గర, ఇటు తల్లిదండ్రుల దగ్గర, అందరి దగ్గర పెట్టవలసిన మొహం పెట్టి చివరికి చెప్పు దిగులుగా మొహం అవుతుంది. డిగ్రీ పుచ్చుకునేటికి, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పుచ్చుకునేటప్పటికి లోనటి కేసులను గెడొచ్చిన మొహం పడుతుంది. ఇప్పుడు మనందరూ వేరే మొహాలు, అంతకంటే మంచి మొహాలు ఏం లేవు. అంటే హ్యూమన్ బీయింగ్స్ ఉండవలసిన ఫ్రెష్నెస్ మన మొహం లేదు. ఎంతేత బికాజ్ అన్ఫార్చునేట్లీ వీఆర్ ఎడ్యుకేటెడ్. థర్డ్ క్లాస్ ఇస్తాడేమో భయం. ప్రొఫెసర్ కులం మన కులం ఒకటి కాదు, వాడి మతం మన మతం ఒకటి కాదు, ఏం చేస్తాడో అని 3 years కాన్స్టెంట్గా ఆ భయంలో పెరిగేటప్పుడు ఏమవుతుంది? మన మొహం కాదు, డొక్కు మొహం అయిపోతుంది అన్నమాట. తోలు మొహం కింద పోతుంది. ఫ్రెష్నెస్ చదువుతుంది. ఫ్రెష్నెస్ చాలా బతికిన వాళ్ళని చూస్తూ ఉంటుంది అనమాట. ఇట్లాంటి వాళ్ళు ఒక సిటీ కట్టేసేసాడు లాస్ట్ సెంచరీలో. ఒక ఆయన ఇలా బతకడం కోసం ట్రైనింగ్ ఇవ్వడానికి, రెడాల్ఫ్ స్టైనర్ అని చెప్పి జర్మనీలో ఇంటీరియర్స్లో వ్యాలీలో. అప్పటి నుంచి మొదలెట్టారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు పచ్చిపాలు తాగుతారు,
పచ్చి కూరలు తింటారు, పండ్లు తింటారు, తేనె, ఫిజికల్ కల్చర్ చేస్తారు, ప్రాణాయామం, యోగాభ్యాసం చేస్తారు. నెవర్ దే యూజ్ మెడిసిన్స్ అండ్ దేర్ ఆర్ నో మయాజన్స్. 65 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు 45 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళలా తిరుగుతూ ఉంటారు. ఎన్నడూ మెడిసిన్స్ తెచ్చుకోరు. దంపుడు బియ్యం అన్నం తింటారు. గోధుమతో తయారు చేయబడిన బ్రెడ్, అంటే విశాఖపట్నంలో తన్నుకున్న ఏంటో అది తింటారు. దొరికినా మనం తినేటువంటి టేస్ట్ మన దగ్గర లేదు. ఒకవేళ మనకి టేస్ట్లో దొరకవు. రెండు మన విశాఖపట్నానికి ఆ ఊరికి పెట్టి, ఆ ఊరికి గథియానం అని పేరు పెట్టాడు. గథి అనేటువంటి కవి పేరు పెట్టి ప్రతిరోజు కూడాను సైంటిఫిక్ మ్యూజిక్తో, కలర్ ఎఫెక్ట్స్తో థెరపీ కోసం అని చెప్పి గథే యొక్క నాటకాలు రోజు అక్కడ ఆడుతూ ఉంటారు. అంటే బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి లూకాస్ క్లినిక్ అని అక్కడ ఉన్నది, అక్కడికి అటెండ్ అయ్యి 5-6 నెలలు రోజు ఆ డ్రామాస్ చూస్తూ ఉంటారు. చూస్తూ తగ్గిపోతే వచ్చేస్తారు. కనుక ఇది ట్రైనింగ్ అన్నమాట. కర్పు చేయకూడదు ఇంటలెక్ట్ అనేటువంటి దానికి. అంటే సెంచరీకి ముందు నడుస్తున్నటువంటి మ్యాన్ కైండ్ నడిపిస్తున్న వాళ్ళు కొన్ని కంట్రీస్లో మనకు ఉన్నారు. వాళ్ళని చూస్తూ వాళ్ళని పట్టుకుని నడవాలి. విదేశాల్లో చాలా ఇండియన్స్ గురించి చెప్పారు. వాళ్ళ యొక్క జనరల్ స్టార్టప్ ఎట్లా ఉంటుంది, ఐడియలిస్టిక్గా ఉండేటువంటి నేషన్స్ మీ దృష్టిలో ఎక్కడైనా కనిపించినటువంటి అంటే స్విట్జర్లాండ్లో నాకు అన్ని విధాల అట్లాంటి వాళ్ళ నంబరు ఉన్నంతలో మ్యాక్సిమం నెంబర్ కాదు. అంటే నేను చూడని కంట్రీస్ చాలా ఉన్నాయి, చూసింది ఎంత చూసిన కంట్రీస్లో మొత్తానికి వస్తే మానవుడికి ఫిజికల్గాను, మెంటల్గాను, హెల్త్, స్ట్రెంగ్త్, ప్రోగ్రెస్, తర్వాత హ్యుమానిటీ ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి సరైన పద్ధతులు అన్నిటికీ సరిపోయింది ఒక స్విట్జర్లాండ్లో నాకు చాలా సంతృప్తికరంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కనిపిస్తుంది. అంచేతనే అనేక కారణాల చేత పరమ పుణ్యక్షేత్రంగా జెనీవా నగరం నాకు కనిపించింది. నేను పెట్టబోతున్న ఇంటర్నేషనల్ స్పిరిచువల్ యూనివర్సిటీ కూడా జెనీవాలోనే స్టార్ట్ చేస్తున్నాను. August 22 ఇనాగ్రేట్ అవుతాం. యుఎన్ఓ బిల్డింగ్స్లో ఒక సెక్షన్ ఇచ్చేశారు మనకి, అందులో స్టార్ట్ అవుతాం. అంటే నేను తిరిగిన అన్ని చోట్ల ఇప్పటికీ లివింగ్ పిల్గ్రిమేజ్ ప్లేసెస్, సెంటర్స్ లాంటిది అలాంటిది నాకు ఎక్కడ కనిపించలేదు. స్టేట్స్లో కూడా పాపం అలాంటి ప్లేసెస్ మెయింటైన్ చేసి చాలా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ ఉన్న సివిలియన్స్ కన్నా అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ఇంటర్నేషనల్ స్కౌండ్రల్స్ యొక్క రేవేజెస్ థింగ్స్ ఎక్కువ. కనుక సివిలియన్స్ చాలా సఫర్ అయిపోతున్నారు. అక్కడ ఏ కంట్రీలోనూ కూడాను పొలిటికల్ ఫెలోస్ లెక్క కాదు. ది కోర్డ్ కంట్రీ మీరు పెడితే చాలా గుడ్ యాజ్ గోల్డ్. ఏ కంట్రీకి వెళ్ళినా అట్లాగే ఉంటుంది. మీరు రష్యా వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, ఫ్రాన్స్ వెళ్ళండి. ఫ్రాన్స్లో కొన్ని ప్రావిన్సెస్ నేను బై కార్ టూర్ చేశాను, విలేజ్ ఆఫ్టర్ విలేజ్. ఎక్కడికి వెళ్ళినా సరే పీపుల్ ఆర్ అన్టచ్డ్ అండ్ అన్పొల్యూటెడ్, దే ఆర్ గుడ్ యాజ్ గోల్డ్. కానీ ఒక కంట్రీకి ఇంకో కంట్రీ రిప్రజెంట్ అయ్యేటువంటి కళ్ళజోళ్ళు ఉన్నటువంటి పొలిటికల్ రిఫ్రాక్ట్ అక్కడ వస్తుంది చూడాలంతా. ఐడెంటికల్ ఇట్ ఈస్ సేమ్. ఒక కంట్రీలో ఉన్నటువంటి సివిలియన్స్ ఇంకో కంట్రీలో ఉన్న సివిలియన్స్, వాళ్ళ గుడ్నెస్ కానీ, వాళ్ళ నేచర్ కానీ, వాళ్ళకున్న బాధలు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రాంగ్ పాయింట్స్ కానీ అన్నీ కూడా ఎవ్రీథింగ్ సేమ్, ఏమి ఉండదు తేడా. కనుక ఈ పొలిటికల్ టెస్ట్ అనేటువంటిది పట్టింది సెంచరీకి. అది పోయిన తర్వాత మళ్ళీ మామూలుగా గ్రహణం వదిలినట్టు మానవ జాతికి బయటపడుతుంది. కనుక ఇంటలెక్చువల్ కర్బింగ్ కూడదని చెప్పారు పై చెప్పినటువంటిది. అంటే దాని ఇంటలెక్ట్ ఈజ్ కర్బ్డ్ అని దాంట్లోనే ఆ పాయింట్లోనే కంటిన్యూ చేసుకోండి. వెన్ ఇమోషన్స్ ఆర్ కర్బ్డ్, ది సేమ్ పాయింట్, వెన్ ఇమోషన్స్ ఆర్ కర్బ్డ్ it leads to hyper and hypotension. ఆవేశములు అణచిపెట్టుకున్నచో రక్తపోటు కానీ, దానికి ఆపోజిట్ లో బీపీ అంటారు, అవి కానీ వచ్చి తీరును. అండ్ ది అల్టిమేట్స్ విల్ బి, దానికి పరిణామములుగా ఐదర్ క్యాన్సర్, పారాలిసిస్ ఆర్ డయాబెటిస్. క్యాన్సర్ కానీ, పక్షవాతము కానీ,
మధుమేహము కానీ. ఎమోషన్స్ కర్బ్ చేస్తే సైకోసిస్ ఉన్నట్లయితే శుభ్రంగా డెవలప్ అవుతుంది. సైకోసిస్ ఎప్పుడైతే డెవలప్ అయిందో ది ఫ్యామిలీ బికమ్స్ ఏ డయాబెటిక్ ఫ్యామిలీ. ఇంకా డయాబెటీస్ అంటే మనకి డాక్టర్ గారు ప్రియసకుడు అనమాట. లైఫ్ లాంగ్ డాక్టర్ని పోషిస్తూ ఉండవలసిందే కదా. వెల్ విషర్ ఆఫ్ డాక్టర్. ఇది ఎమోషన్స్ కర్బ్ చేస్తే. అంటే మైండ్కి సెక్స్ కర్బ్ చేసాడు అనుకోండి, సైకోసిస్ విపరీతంగా పెరిగిపోతుంది. అంటే సెక్స్ కంట్రోల్ చేయటం తెలియాలి, కర్బ్ చేయటం కాదు. రెండింటికి తేడా, ఏనుక్కి తేడా తెలియాలి. అంటే మైండ్ని గ్లోరియస్గా ఎంగేజ్ చేస్తే సెక్స్ ఏదైనా మైండ్ ప్యాసివ్గా తయారవటం తెలియాలి. దాన్ని బ్రహ్మచర్యం అంటారు. అది అయిన తర్వాత సెక్స్ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి. దాన్ని గృహస్థం అంటారు. గ్రోయింగ్ ప్యాసివ్ టు సెక్స్ ఈజ్ వాట్ వీ కాల్ బ్రహ్మచర్యం, నాట్ సప్రెసింగ్ సెక్స్ ఆర్ అబ్స్టైనింగ్ ఫ్రమ్ సెక్స్ ఆర్ సెక్స్ స్టార్వేషన్. వీటిలో ఏది కాదు. దాంతో పోట్లాడుతూ దిక్కు లేకుండా బతకటం కాదు బ్రహ్మచారి. ఎవడు వాడు సెక్స్తో పోట్లాడుతూ బతికేవాడు. సెక్స్కి ప్యాసివ్గా తయారవుతాడు. అంటే దానికి అతీతుడుగా జీవిస్తాడు. ఎందుకని వాడి 24 గంటల రొటీన్ వాడికి అంత టేస్ట్ఫుల్ గాను, అంత గ్లోరియస్ గాను, అంత ఒక ఇల్యూమినేటింగ్ గాను ఉంటుంది వాడికి లైఫ్లో. అంటే ఏదన్నా ఒక జబ్బు చేసేటువంటి తినే పదార్థం కుర్రాడికి తింటూ ఉంటే అంతకంటే రుచికరమైనది చూపిస్తే అది ఎలా అయితే కింద పారేస్తాడో అలాంటి లైఫ్ అలవాటు అవుతుంది. అంతేగాని అది లాక్కుంటే ఏడుస్తాడు. అది లాక్కుంటాం అనేది బ్రహ్మచర్యం కాదు. ఫిజికల్ కంట్రోల్ ఈజ్ నాట్ అట్ ఆల్ సెలిబసీ. మైండ్ షుడ్ బి ఎంగేజ్డ్ ఇన్ సంథింగ్ మోర్ టేస్టీ అండ్ మోర్ ప్లెజరబుల్ అండ్ మోర్ హ్యాపీ అండ్ మోర్ గ్లోరియస్. అప్పుడు ఆటోమేటిక్గా దీనికి ప్యాసివ్గా తయారవుతుంది. దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ బ్రహ్మచర్యం. అది చేతైన వాడికి గృహస్థం, కానీ సెక్స్ క్రేవింగ్ ఉన్నవాడికి, ఎక్సైట్మెంట్ ఉన్నవాడికి గృహస్థాశ్రమం ఉండదు. కుక్కలకి మనుషులకి తేడా ఉండదు. అందుకని గుడ్ చిల్డ్రన్ హూ ఆర్ గుడ్ సిటిజన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై దోస్ హూ ఆర్ బ్రహ్మచర్య. స్టూడెంట్ లైఫ్లో బ్రహ్మచర్యం అంటే ఏమిటో తెలిసి తర్వాత గృహస్థాశ్రమం స్వీకరించిన తర్వాత పుట్టిన పిల్లలు కంట్రీకి, సిటీకి, వాళ్ళకి పాజిటివ్గా తయారవుతారు. కానీ దీంతో కొట్టుకుంటూనో తిట్టుకుంటూనో లేకపోతే మాన్స్టర్స్ అండ్ బీస్ట్స్ ఆఫ్ సెక్స్ లాగా ఇంట్లో బతుకుతూనో ఉన్నటువంటి వాళ్ళని పుట్టిన వాళ్ళు బై ప్రోడక్ట్స్ ఆఫ్ సెక్స్ వాళ్ళు ఫ్రాంక్స్ అయిపోతారు. సైకోటిక్స్ పోతుంటే ఈ లైట్ వెలుగుతుంటే దాన్ని రాయి వేయకుండా వెళ్ళలేడు వాడు. రోడ్డు చాలా నీట్గా ఉంటే ఆ రోడ్డు మధ్యన ఎవరు చూడకుండా కంట్రీ చుమ్మేయకుండా వెళ్ళలేదు. షాప్ డెకరేట్ చేసి కనుక ఉంది, అద్దాలు కనుక ఉన్నట్లయితే ఎవరు చూడకుండా ఆ అద్దాలు పగల కొట్టకుండా వెళ్ళలేదు వాడు. బికాస్ ఈజ్ ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ సెక్స్ బీస్ట్. ఇది దీస్ ఆర్ ఎటర్నల్ లాస్ ఆఫ్ నేచర్. ఎవడు డిఫాల్ట్ చేసినా ప్రోడక్ట్ అట్లాగే పుడతారు. ఎవడు గౌరవించినా దాని ప్రోడక్ట్ అలాగే బంగారంలో పుడతారు వచ్చే జనరేషన్. అందుకని ఎమోషన్స్ కర్బ్ చేస్తే అన్నది ఒకటి నెక్స్ట్ అనమాట. ఇంటలెక్ట్ కర్బ్ చేస్తే అన్నది కాకుండా కనుక వెన్ ఎమోషన్స్ ఆర్ కర్బ్డ్ ఇట్ లీడ్స్ టు హైలైట్ ఈ పై చెప్పిన జబ్బులు వస్తుంది. నెక్స్ట్ 5th పాయింట్, 5వది సెడెంటరీ లైఫ్. సెడెంటరీ లైఫ్ అంటే కడుపులో చల్లగదలకుండా జీవించినతో. గల్లాపెట్టు దగ్గర పుట్టాడు, గల్లాపెట్టు దగ్గర పెరిగాడు, గల్లాపెట్టు దగ్గరనే వీరస్వర్గం అలంకరించాను. ఊళ్ళో ఎక్కడెక్కడికి దారులు తెలుసునంటే 3 చోట్లకి ఒక చోటికి దారులు తెలుసు. వాడు ఉంటాను ల్యాబొరేటరీలో ఉంటాడు, అంటే రీసెర్చ్ స్టూడెంట్. అందులోకి అసూర్యం పర్ష. ల్యాబొరేటరీలోంచి ల్యాబొరేటరీలోకి దారి తెలుసు, ల్యాబొరేటరీలోంచి మెస్సులోకి దారి తెలుసు, ల్యాబొరేటరీలోంచి ప్రొఫెసర్ రూమ్లోకి దారి తెలుసు. 12 ఏళ్ళు ఉన్నాడు ఆ రూమ్లో ల్యాబొరేటరీ. అది సెడెంటరీ లైఫ్ అంటే. చాలా సన్నగా పొలాల్లో ఉంటాడు మొట్టమొదటి చిన్నప్పుడు. చాలా అక్కడే క్యాష్ బాక్స్ దగ్గరే కూర్చొని ఉంటాడు. దానికి 30 ఏళ్ళు అయ్యేటప్పటికి ఆ ద్వారబంధం పట్టదు. ఆ కుర్చీకి ఆ క్యాష్ బాక్స్కి మధ్యన ఉన్నది ఇంకా ఇంకా సందు పెంచుతూ ఉంటారు. ఏం చేత సెడెంటరీ హ్యాబిట్స్.
ఫిజికల్ అండ్ మెంటల్ యాటిట్యూడ్స్ లేవు. అలాంటి లైఫ్ లీడ్ చేస్తే సెడెంటరీ లైఫ్ లీడ్స్ టు డయాబెటీస్, కడుపులో చల్లగదలకుండా జీవించినతో మధుమేహము కానీ, హ్యూమర్స్ కణుతులు, గడ్డలు, వ్రణములు కానీ, అల్సర్స్ అదే గడ్డలు, వ్రణాలు, వ్యాస్క్యులర్ డిస్టర్బెన్సెస్ రక్త ప్రసారమునకు సంబంధించిన వైషమ్యములు కానీ, రక్త ప్రసారమునకు సంబంధించిన వైషమ్యములు అంటే హైపర్ టెన్షను, హైపోటెన్షను, బ్లడ్ వెసల్స్ పెద్ద అవటం, చిన్న అవటం, సన్నం అవటం, ఇవన్నీ తలనొప్పి, అపోప్లెక్సీ, బ్లడ్ బుర్రకి రష్ అవటం, గుండెకాయకి రష్ అవటం, అనీవెన్గా అవటం, డిస్టర్బెన్సెస్, క్యాన్సర్, తప్పనిసరిగా ఈ లైఫ్తో క్యాన్సర్ వస్తుంది. ఆర్ గ్యాంగ్రీన్. క్యాన్సర్ అంటే క్యాన్సర్ కానీ గ్యాంగ్రీన్ ఏమంటారు ఆయుర్వేదంలో? యమదంష్ట్రిక. సైషా యమదంష్ట్రిక వ్యాధి అన్నాడు వాగ్భటంలో. ఇది యమదంష్ట్రిక వ్యాధి అంటే ఏమిటంటే సర్ప వృశ్చికవద్దంశతి, అంటే పాములు అనుక్షణం పీకుతున్నట్టు, తేళ్లు అనుక్షణం పుడుతున్నట్లు ఉంటుంది. జాగ్రత్త. ఎవరి సెకండ్ గ్యాంగ్రీన్. తర్వాత కొరకంచులు అంటే ఉల్ముఖే అయినా స్పృశతి ఈటి వద్ద అన్నాడు. ఉల్ముఖం అంటే ఏంటి? కొరకంచులు, మండుతున్న కొరువులు, కాగడాలు, వాటితో అంటిస్తున్నట్టు ఉంటుంది నిమిషం అన్నాడు. దట్ ఈస్ గ్యాంగ్రీన్. అంటే ఆ బాధ ఇంకా ఇమాజిన్ చేయడానికి వీళ్ళే. నెక్స్ట్ 6వ పాయింట్, మాల్ న్యూట్రిషన్ లీడ్స్ టు ఇమాసియేషన్. ఆహార దారిద్ర్యము వలన శుష్క వ్యాసులు, స్క్రాఫ్యులా అంటే ఆయుర్వేదంలో గండమాల వ్యాధి అంటారు. అంటే ట్యూబర్క్యులోసిస్ అది గ్లాండ్స్. మనిషి చిక్కిపోయి, గ్రంథులు పెద్దవై, దగ్గు వచ్చి, జ్వరం వచ్చి, ఆహారం మొదలైనవి స్వీకరించుకోక ఇంకా చిక్కిపోయి వెళ్తాయి. అది స్క్రాఫ్యులా అంటే. స్క్రాఫ్యులా అండ్ ట్యూబర్క్యులోసిస్. క్షయవ్యాధి అంటే ఊపిరితిత్తుల్లో కానీ పేగుల్లో కానీ క్షయవ్యాధికి దారితీయును. 7th పాయింట్, ఓవర్ వర్క్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. భౌతికముగాను మానసికముగాను అతి పరిశ్రమ చేయుట. సెడెంటరీ హ్యాబిట్స్ ఎలాగో అసలు వర్క్ లేకపోవటం, భరించలేనంత కంపల్సరీగా వర్క్ చేయటం ఉన్నది ఏం చేస్తుంది? లీడ్స్ టు డయాబెటీస్. దాని వలన మధుమేహము, సెనిలిటీ, మానసిక జడత్వము, క్రమంగా ఇడియట్ అయిపోతాడు. అంటే కాంప్రహెన్షన్ తగ్గిపోతుంది. తర్వాత బిహేవియర్ యొక్క డీసెన్సీ కూడా అన్నీ తగ్గిపోతాయి వయసుతో. ఒక్కొక్కడు ఓల్డ్ ఏజ్లో సెనిలిటీ వచ్చేస్తుంది. మరి చిల్డ్రన్లో బిహేవ్ చేస్తారు. అన్నబెట్టలేదు, తిడతారు పిల్లలు తిట్టినట్టు. నాకు పెట్టకుండా మీరు ఎంత తిందాం అనుకున్నారా? సెనైల్ అయిపోతూ ఉంటుంది. అది సెనిలిటీ అంటే. సెనిలిటీ అంటే జడత్వం. హార్ట్ ట్రబుల్స్, గుండె జబ్బులు అండ్ ప్రిమెచ్యూర్ డెత్, అకాల మృత్యువులు కలుగును. ఈ రెండు పెద్దది అనమాట. మాల్ న్యూట్రిషన్ ఒకటి, ఓవర్ వర్క్ ఒకటి. ఆహార దారిద్ర్యం అంటే ఏంటి? మన దేశం పేదరికం, ఈ గడవకబులుగో ఆహార దారిద్ర్యం ఉంటే ఏం తిన్నారండి? చిప్స్ తిన్నా, బిస్కెట్స్ తిన్నా. విటమిన్స్ ఉన్నాయి, క్రెప్టిన్ బిస్కెట్స్ చాలా వస్తారు. బతుకున్నటువంటి గ్రీన్ లీవ్స్, ఫ్రూట్స్, మిల్క్, లివింగ్ ఫుడ్ తినాలి. మనం తినేటువంటి బిస్కెట్లైనా అంటే క్రెప్టిన్ బిస్కెట్లైనా ఒడియాల్లో విటమిన్స్ ఉన్నాయని ఎవడన్నా వెళ్తే దవడ పాలకత ఉంటాయా? ఎక్కడ ఉంటాయి? ఏమన్నా ఉంటే అది వేయించేటప్పటికి అయిపోతాయి. ఏమన్నా ఎండిపోయిందంటూ లోపల తాగి ఎక్కడ ఉంటే సూర్యం వేయించేస్తాం, బయటకు వెళ్ళిపోతాయి. వీఆర్ ఈటింగ్ ఓన్లీ కార్బన్ ఆఫ్ ఇట్. విత్ ఆల్ అవర్ ఎడ్యుకేషన్,
అండ్ అవర్ నాలెడ్జ్ వీఆర్ బిహేవింగ్ లైక్ ఈడియట్స్. దాంట్లో మన బొగ్గేనా మనం తినేది? కాఫీ తాగుతున్నాం, కాఫీ గింజల్లో ఏమిటి వస్తుంది? బొగ్గేనా? ఆర్గానికల్లీ ఆర్ ఇన్ఆర్గానికల్లీ స్పీకింగ్ ఇట్ ఈజ్ ఓన్లీ కార్బన్ అండ్ నథింగ్ ఎల్స్. అప్పుడు అది వేయించు. న్యూట్రిషన్ ఏమిటి మిగిలింది సార్ అందులో? డీహైడ్రేటెడ్ ఫుడ్స్, కార్న్ ఫ్లేక్స్, పెద్ద కథ ఇంగ్లీష్లో ప్యాకింగ్ చేసి ఉంటాయి. విషయం ఒకటే, అందులో పాలు పోసి ఆ పాలు ఒకటే దక్కుడు, మిగతా అంతా చెత్తే. ట్రాన్స్పరెంట్గా తయారు చేస్తాడు. ఇంకా దానిపైన ఎక్కడ తౌడు దూడు ఉంటుందని భయం, ఒక నైస్గా తయారవుతాడు. అలాగే మనం తినేటువంటి మరబియ్య పన్నం, అన్నకిట్టం ఆయుర్వేదంలో ఉన్నాడు. ఇట్ ఈస్ ది స్టూల్ ఆఫ్ ఫుడ్ అన్నాడు. కోపడి లాభం లేదు అంటే ఇట్ ఈస్ ది ఎక్స్క్రీట్ ఆఫ్ ఫుడ్ అన్నాడు వాడు. ఇది మాల్ న్యూట్రిషన్ అంటే. పేదరికం వల్ల వచ్చిన మాల్ న్యూట్రిషన్ కంటే ఇది చాలా ఎక్కువ డేంజర్. ఎందుకంటే వాడు ఏదో టైంలో ఎవడో పాపం దయచేసి ఏదో పండో పొలం పరిస్థితి తినడానికి వాడికి ఇంకా అవకాశం ఉంది, కానీ వీడు ఉండి కూడా తినడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాడికి గాడ్స్ గ్రేస్ ఉంది, వీడికి లేదు. హీ డినైస్ గాడ్. కిటికీలోంచి సూర్యరశ్మి పడేవాడు బికాస్ హీ హ్యాజ్ ఏసీ. ఏసీ ఉన్నప్పుడు డీసీ పడేవాడు, అంటే డైరెక్ట్ కరెంట్ రాదు సన్ దగ్గర. సో హీ ఈజ్ ఎ డ్యామ్డ్ సెల్ఫ్ కండెమ్డ్ సోల్. వాడికి ఉన్న ప్రివిలేజెస్ వాడి ఎండలో పనిచేస్తాడు. అంచేత తప్పనిసరిగా వాడికి రావాల్సిన ప్రివిలేజెస్ వాడికి గాడ్ గివెన్గా వస్తూ ఉంటాయి. బికాస్ హీ నెవర్ డినైస్ గాడ్స్ సన్షైన్. ఇవి ఫ్యాక్ట్స్, ఇన్ఫాలియబుల్ ఫ్యాక్ట్స్. తప్పనిసరిగా ఈ డబ్బులు చేసి తీరుతున్నాయి. ఇంచేత పర్సంటేజ్ ఎందుకు పెరుగుతున్నాయి ఈ కేసులు అంటే, ఇన్వెస్టిగేషన్ చేస్తే మైక్రోస్కోప్లో కన్ను బుర్ర దూరి చేస్తే ఏం కనిపించవు. వీ వాంట్ ఓన్లీ ది రీజన్స్ ఫర్ క్యాన్సర్ అండ్ నాట్ ది క్యూర్. అంటే అకాడమిక్గా కబుర్లు చెప్తాను కనిపిస్తుంది. పెద్దలు చూస్తున్నారు ఇప్పుడు. క్యాన్సర్కి క్యూర్ కాదు మాకు కావాల్సింది, క్యాన్సర్ ఎందుకు వస్తుందో అది కావాలి చెప్పి వస్తుంది అండి. నెక్స్ట్ 8 ఫియర్, యాంగర్, స్పైట్, భయము, కోపము, పగ, సారో, దుఃఖము, షాక్, ఆఘాతము, లీడ్ టు వీరి వలన తప్పనిసరిగా సెనైలిటీ ఆర్ డయాబెటీస్, క్రమముగా జడత్వము కానీ, మధుమేహము కానీ, ఇన్సానిటీ ఉన్మాదము కానీ, క్యాన్సర్ కానీ, పారాలిసిస్ పక్షవాతము కానీ, ఆర్ బ్లాకేజెస్ మూత్రపురీషాది నిరోధములు కానీ, మూత్రపురీషాది నిరోధములు ఒంటేలు కానీ, మోషన్ కానీ, బ్లాక్, క్యాథెటర్ అంటారు. ఓ మాట వస్తుంది, 2 మాటలు వస్తుంది. క్యాథెటర్లోంచి కూడా ఏం రాదు, అట్లా ఉండిపోతుంది అన్నమాట. నీళ్లు లేని చోట రిగ్గు కొడితే ఏమో క్యాథెటర్ వచ్చినా యూరిన్ అక్కడ ఉంటే కదా వచ్చింది. అసలు కిడ్నీస్ ఫెయిల్ అయితే యూరిన్ తయారవుతాం. ఇప్పుడు అలా పొద్దున సాయంత్రం రిగ్గు కొట్టి ఎర్రమట్టి వచ్చింది అన్నాడు. అడుగులు ఉన్నాయో లేదో చూసుకోకుండా కొడుతున్నాడు. అలాగే డాక్టర్ క్యాథెటర్ వేస్తే ఏం కాదు, అక్కడ యూరిన్ ఉంటే వస్తుంది, కానీ క్యాథెటర్ తయారు చేస్తుంది ఆ యూరిన్ని. ఈ పై వాటి వల్ల ఇవన్నీ కిడ్నీస్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి తప్పకుండా. 9 ఇండల్జెన్సెస్ లీడ్ టు ఇంద్రియ లోలత్వములు. అంటే సెక్స్ ఒక్కటే కాదు, తిండి, పానీయం మొదలైనటువంటివన్నీ కూడా ఇండల్జెన్సెస్ అంటే ఇంద్రియ లోలత్వములు. లీడ్ టు స్టూపర్, కోమా, మగత, మత్తు, తెలివి తప్పుట, బ్లాకేజెస్, మూత్రపురీష నిరోధము, అండ్ బ్రైట్స్ డిసీజ్. డాక్టర్ బ్రైట్ అనేవాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. పాపం వాడి తప్పు కాదు అది.
అనగా దీనికి ఆయుర్వేదంలో ప్రమేహ వ్యాధులకు దారితీయం. ప్రమేహం అంటే ఒంట్లో ఉన్న వెరీ వాల్యుబుల్ టిష్యూస్లో ఏవైనా సరే డిజాల్వ్డ్ అండ్ గోయింగ్ త్రూ యూరిన్. అది ప్రమేహం అంటే ఆల్బమిన్ కావచ్చు, షుగర్ కావచ్చు, ఇంకా బ్లడ్ సెల్స్ కావచ్చు, దాంట్లోంచి ఏదైనా సరే వెరీ ప్రమేహం అంటే ఒంట్లో ఉన్న వెరీ వాల్యుబుల్ టిష్యూస్లో ఏవైనా సరే డిజాల్వ్డ్ అండ్ గోయింగ్ త్రూ యూరిన్. అది ప్రమేహం అంటే ఆల్బమిన్ కావచ్చు, షుగర్ కావచ్చు, ఇంకా బ్లడ్ సెల్స్ కావచ్చు, దాంట్లోంచి ఏదైనా సరే వెరీ వాల్యుబుల్ థింగ్స్ యూరిన్లో ఏది పోతున్నా సరే ఆ పోతున్న దాన్ని బ్రైట్స్ డిసీజ్ అంటారు. దానికి దారితీస్తాయి ఇంటెలిజెన్సెస్. అంటే మీరు చూసారా, డయాబెటీస్ పర్సెంటేజ్ ఇండియా మొత్తం మీద మ్యాక్సిమం ఎక్కడండి? ఏ ప్రావిన్స్? బెంగాల్. ఎందుకంటే మధురమైన విషయం, పొద్దున్నే లేచి జిలేబీ తినేస్తారు రోజు. ఫస్ట్ ఐటమ్ ఆఫ్ ది ఫీడ్ ఏంటంటే బెంగాల్స్కి మార్నింగ్ పళ్ళు కూడా తోముకోకుండా గడ్డి జిలేబీ తినేస్తాడు. ఇదే యూపీకి వెళ్ళినా కూడా అంతే, డయాబెటీస్ వీటన్నిటి వచ్చేస్తాయి. బెంగాల్లో బాగా ఎక్కువ డయాబెటీస్, బహుశా ఏరియాలో కూడా కొంతంగా. మెడికల్ స్టాటిస్టిక్స్ షో దట్ ఎవరీ ఫోర్త్ మ్యాన్ ఇన్ బెంగాల్ ఈజ్ హ్యావింగ్ షుగర్ ఇన్ యూరిన్. యూపీకి వెళ్ళినా పైకి వెళ్ళిన కొద్దీ అంతే. ఇటు సౌత్కి వెళ్ళిన కొద్దీ టీబీ కానీ నర్వస్ డిసార్డర్స్ కానీ ఎక్కువ. ఏం చేత? కారము, ఉప్పు మొదలైనటువంటివి. ఇటు మాల్ న్యూట్రిషన్ అంటే వీ ఈట్ టూ మచ్ ఆఫ్ నాన్ సెన్సికల్ థింగ్స్. ఇటు సౌత్కి వెళ్ళిన కొద్దీ ఉట్టి మిరపకాయ, కారం, ఆవకాయ ఇవన్నీ మనం తినేటువంటిది ఇటు వెళ్ళిన కొద్దీ వస్తుంది. నెక్స్ట్ 10వది, since allopathic approach aims at palliation, అలోపతి విధానం వలన ఉపశమన ప్రక్రియ ఉద్దేశింపబడును గనుక ఇట్ స్పీడ్స్ అప్ సోరా, అది సోరా వ్యాధి వేగమును హెచ్చించును. ఇట్ స్పీడ్స్ అప్ సోరా టు ఇట్స్ అల్టిమేట్స్. దాని వలన దుష్పరిణామములు తప్పవు. ఓవర్ డ్రగ్గింగ్, దాంట్లోనే ఓవర్ డ్రగ్గింగ్ సాప్స్ ఆఫ్ ది వైటల్ ఫోర్స్. ఔషధములను హెచ్చుగా వాడుట వలన ప్రాణశక్తి హరింపబడి and removes resistance to diseases. వ్యాధులను ప్రతిఘటించు శక్తి తొలగింపబడు. అంటే ఎంత ఫ్రీక్వెంట్గా మెడిసిన్ వాడితే అంత తొందరగా డిసీజ్ని రెసిస్ట్ చేసేటువంటి కెపాసిటీ బాడీ నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వైటల్ ఫోర్స్ యొక్క అట్ ది కాస్ట్ ఆఫ్ ది వైటల్ ఫోర్స్ కదా మనకి నయమవుతుంది జబ్బు. ఏ మందు వేసినా వైటల్ ఫోర్స్నేగా స్టిమ్యులేట్ చేస్తుంది. రోజుకి 20-30 మాటలు వైటల్ ఫోర్స్ మీద మరి కిక్కిస్తున్నాం అనుకుంటే ఎన్నాళ్ళు వస్తుంది ఆ ఉన్న వైటల్ ఫోర్స్? 150-200 ఎకరాలు కృష్ణా జిల్లాలో కానీ కోనసీమలో కానీ ఉన్నా రోజు అమ్ముకుని తింటూ తాగుతుంటే ఎన్నాళ్ళు వస్తుందో ఇదంతే. తిని తాగి దూదమాడి చేస్తుంటే 150 ఎకరాలు ఉన్నాయనుకోండి, ఏముంటాయి? ఆ చివరి సున్నా మిగులుతుంది. వైటల్ ఫోర్స్ కూడా గట్టి అంతే, ఓవర్ డ్రింకింగ్ వల్ల చివరికి ఏం మిగలదు. ఆ మందుల మీద అలాగా నిలబెట్టాల్సి వస్తుంది చివరి 10 ఏళ్ళు మనిషి. నెక్స్ట్ 11, ఏ సైకోటిక్ ఆర్ ఏ సిఫిలిటిక్ పేషెంట్ will already be a soric patient. సైకోసిస్ కానీ సిఫిలిస్ కానీ పొందిన రోగి విల్ ఆల్రెడీ బి ఏ సోరిక్ పేషెంట్. అంతకు ముందే సోరా రోగి అయి ఉండును.
Allopathy complicates the existing 2 or 3 mechanisms. Allopathy complicates the existing 2 or 3 mechanisms. అలోపతి వలన ఉన్న 2-3 విపాకములను పెనవయించుకొని పోవు. అండ్ ది రిజల్ట్ ఈజ్ తత్ఫలితముగా రికెట్స్, చిన్నపిల్లల శుష్క వ్యాధి, స్క్రాప్యులా గండమాల వ్యాధి, ట్యూబర్క్యులోసిస్ క్షయవ్యాధి, ఎపిలెప్సీ అపస్మారము లేక మూర్ఛ వ్యాధి, సెనైలిటీ జడత్వము, క్రమంగా మనస్సుకి జడత్వం, సెనైలిటీ అంటే జడత్వం, ఇన్సేనిటీ ఉన్మాదము, అండ్ ఇన్ ది నెక్స్ట్ జనరేషన్స్ టు కమ్, అండ్ ఇన్ ది నెక్స్ట్ జనరేషన్స్ టు కమ్, అట్టి వారి రాబో తరముల బిడ్డలకు కంజెనిటల్ ఇడియసీ ఆజన్మ మూర్ఖత్వము, అంధబధిరత్వములు, డెఫ్ అండ్ డంప్, అంధబధిరత్వములు, డెఫ్ అండ్ డంప్, ఆర్ క్రిపుల్డ్ లేదా వికలాంగత, ఆర్ బార్న్ బ్లైండ్, బార్న్ బ్లైండ్ పుట్టుగురుడ్డు కానీ ఏర్పడను. ఇది ఈ కాంబినేషన్స్కి సంబంధించినటువంటి వృత్తాంతం. ఇప్పుడు వీటి నుంచి ముళ్ళ మీద నుంచి కూడా యువతలకి ఎలా రాసుకోవాలి అన్నది నెక్స్ట్ అధ్యాయం మనం రేపటి నుంచి చెప్పుకునేది. దానికి ముందు నిన్న కొద్దిగా మనం ఒక మాట తొంగి చూచాం. యానిమన్ చెప్పినటువంటి నేచర్లో డిజీజ్ని క్యూర్ చేయడానికి నేచర్ ఏ మెథడ్స్ ఉపయోగిస్తుంది, లా ఆఫ్ సిమిలర్స్, లా ఆఫ్ డిస్సిమిలర్స్ ఏమవుతుందని దాని గురించి కొంచెం క్షుణ్ణంగా చెప్పుకొని రేపు ఎల్లుండి నుంచి ఈ సోరా, సిఫిలిస్, సైకోసిస్ అనేటువంటి దాని నుంచి క్రమక్రమంగా ఆ గుడ్డ తీసేసి అలా గోదావరిలో పిండేసి మళ్ళీ ఆరేసుకుని కట్టుకుంటాం ఎలాగ ఈ శరీరం అనేటువంటిది చూస్తాం. ఈరోజు ఎంతవరకు మీరు చెప్పుకున్నటువంటి సబ్జెక్టులోనే ఇంకా కొన్ని విశేషాలు అంటే ఏన్షియంట్ నేషన్స్ బాగా ఎరుగున్నవి. మోడర్న్ ఏజ్లో కూడా కొన్ని ఏరియాస్లో ఉన్నటువంటి కంటిన్యూటీ ఆఫ్ ది థాట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఉన్న స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఒకే ఒక ఇన్స్టిట్యూట్ మన ఎర్త్లో మొత్తం మీద కంటిన్యూ అవుతున్నది. ఇఫ్ ఎనీవన్ కెన్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ది ఇన్స్టిట్యూట్ కంటిన్యూస్ ఫర్ ది లాస్ట్ సో మెనీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. And in every country there are students. అయితే పబ్లిక్గా మామూలుగా మనం ఎదుర్కొన్నటువంటి కమర్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్నంత గర్భం ఉండదు. బికాస్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ సోల్డ్ ఇన్ దట్ ఇన్స్టిట్యూట్. You may be surprised to know that Plato was one of the students of the same institute. Pythagoras was the student and also a grand master of wisdom, teacher of the same institute, who gave out 33 volumes of advanced sciences. The modern man ki Pythagoras gurinchi right angle triangle చెప్పాడని తప్ప ఇంకేం తెలియదు. వాళ్ళని గురించి ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లోకి సప్లిమెంటరీ థియరీస్ 1-2 ఉన్నాయి. మనకు హోమియోపతికి వాటికి డైరెక్ట్గా పనికొస్తాయి. అది చెప్తాను కొద్దిగా. ఎర్త్ నార్త్ పోల్, సౌత్ పోల్ ఇక్కడ ఉండగా ఈక్వేటర్ ఇవి మనకి అట్లస్లో చూస్తాం. కానీ ఈ ఎర్త్లో మనం వేసిన గీతల్లాగా బొమ్మల్లాగా ఉండదు. విమానం వెళ్తుంటే వీఆర్ క్రాసింగ్ ది ఈక్వేటర్ అన్న అనౌన్స్ చేశారు. చేస్తే ఒక సర్దార్జీ గారు పెద్ద ఆయన అందులో వెళుతూ
ఐ వాంట్ ఏ ఫీల్డ్ బైనాక్యులర్స్ అన్నట్టు. ఎందుకంటే లైన్ చూడాలి. లైన్ ఏముండదు, అట్లాస్లో ఉంటుంది అని చెప్పి వినలే. సరే ఎవరి దగ్గర పక్కన ఫీల్డ్ బైనాక్యులర్స్ ఉంటే ఇస్తే చూశాక చూసి ఉన్నది ఒక పెద్ద మోపులాగా రోప్ మాత్రమే ఉన్నది ఇగ్నిచేటు. దాని మీద ఒక ఏనుగు మెల్లిగా నడిచి వెళుతూ ఉన్నది అని చూస్తాం. అందరికీ ఆశ్చర్యం నిజమేమో మనమే తెలుస్తుంది. మళ్ళీ వరుసన ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ చూశారు, క్రాఫ్ట్లో ఉన్న వాళ్ళంతా చూస్తే ఎవరికి ఏం కనిపించాలి. చివరికి ఒక ఆవిడ పట్టేసింది. ఏంటంటే ఈయన చూస్తూ ఉంటే ఈయన గడ్డంలో ఉన్న వెంట్రుకు ఒకటి తీసేది. దానికి అడ్డం పడ్డది. దాని మీద ఒక పేరు నడుస్తుంది. గత ఈక్వేటర్ మనం అనుకున్న గీతగా ఉండదు, కానీ దానిపైన ఆకాశంలో ఇంకో మార్గం ఉన్నది. ది పాత్ ఆఫ్ అపరెంట్ పాత్ ఆఫ్ ది సన్ అరౌండ్ ది ఎర్త్. భూమి చుట్టూ సూర్యుడు వెడుతున్నట్టుగా భ్రాంతి కొలుపునట్టు ఒకనొక రింగు స్పైరల్ ఒకటి ఉన్నది. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంటే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్టుగా కనిపించేటువంటి స్పైరల్ ఉన్నది. కానీ ఆబ్జెక్టివ్లీ స్పీకింగ్ ది ఎర్త్ ఈజ్ గోయింగ్ రొటేటింగ్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్. సన్ ఈజ్ నాట్ గోయింగ్ రౌండ్ ది ఎర్త్. ఏన్షియంట్స్ చెప్పింది ఏంటంటే బయలాజికల్లీ స్పీకింగ్ ది సన్ ఈజ్ గోయింగ్ రౌండ్ ది ఎర్త్. ఎందుకంటే మనందరికీ సూర్యోదయం సూర్యాస్తమయం ఉన్నది, దానికి రెస్పాండ్ చేయడం ఉంది, నిద్రపోవటం మేల్కొనటం ఉన్నది, టైమింగ్స్ ఉన్నాయి, ఆఫీస్కి వెళ్తాం ఇంటికి రావటం ఉన్నది. కనుక మనకి సూర్యోదయ సూర్యాస్తమయాలు ఉన్నవా లేవా? సూర్యుడికి ఉదయాస్తమయాలు లేవు, కానీ భూమి మీద ఉన్నటువంటి జీవులకి సూర్యోదయ సూర్యాస్తమయాలు ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ మోడర్న్ సైన్స్ హెస్ నో డైమెన్షన్. ఆ ఫస్ట్ హాఫే మోడర్న్ సైన్స్కి తెలుసు. ఈ సెకండ్ హాఫ్ 20th century సైన్స్కి తెలిసిన విషయం కాదు కోపడగా. అంటే మనం కొంత లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇన్ ఫ్యాక్ట్ ది సన్ ఈజ్ నాట్ గోయింగ్, దేర్ ఈజ్ నో సన్ రైజ్ అండ్ నో సన్సెట్, బట్ ఇన్ ట్రూత్ దేర్ ఈజ్ సన్ రైజ్ అండ్ సన్సెట్. ఫ్యాక్ట్కి ట్రూత్కి డిఫరెన్స్ తెలిసినటువంటి వాళ్ళు ఏన్షియంట్ నేషన్స్ వాళ్ళు. మన శరీరం చర్మం మనకు కనిపిస్తున్నట్లుగా దీంట్లో లేవు, అనేక జీవకణములుగా ఉన్నాయి. కానీ యాజ్ ఇట్ అపియర్స్ వేరు. ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఈజ్ నో స్కిన్, బట్ ఇన్ ట్రూత్ దేర్ ఈజ్ స్కిన్, బికాస్ వీఆర్ లివింగ్ విత్ అవర్ స్కిన్. ఈ రెండవ డైమెన్షన్ కూడా నిజమైన సైంటిస్ట్ కాదలిసిన వాడికి తెలియాలి. 20th సైంటిస్ట్గా ఉండి వార్ఫేర్లోకి వెళ్ళి యుద్ధం చేసుకునే సైన్స్ మాత్రమే ఆర్టికట్ సైన్స్ అయితే ఇది అక్కడ. దీన్ని వాళ్ళు ఏం చెప్పారంటే ఈ స్పైరల్ తిరుగుతూ ఉంటే ఒక మ్యాగ్నెట్ చుట్టూ ఒక ఇన్సులేటెడ్ వైర్ స్పైరల్ వేసి పని చేయిస్తే ఏమవుతుంది? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫినామినన్ పుడుతుంది. అంటే ఒక డైనమో యాక్టివిటీ కానీ, కాన్వర్స్లీ ఒక మోటార్ ఎలక్ట్రోమోటార్ యాక్టివిటీ కానీ పుడతాయి. విద్యుత్ శక్తి అని మనం దేన్నైతే పిలుస్తాం, ఈ జీవులలో ఉన్నటువంటి ప్రాణం కూడా అదే. జీవుల లోపల ఇది ప్రాణంగా పనిచేస్తుంది, బయట మెకానికల్గా దాన్ని ఎలక్ట్రిసిటీగా మనం గుర్తిస్తున్నాం. ఇది ఏన్షియంట్స్ యొక్క ప్రాపోజిషన్. అంటే వాట్ వీ కాల్ ఎలక్ట్రిసిటీ అండ్ వాట్ వీ కాల్ లైఫ్ ఆర్ నాట్ టూ, దే ఆర్ వన్. అందుకనే మ్యారేజ్ చేయడం చేత కాకపోతే పొలంలో ఉన్న నీళ్ళకి ఎత్తున ఉన్న నీళ్ళకి కనుక గొట్టం పెడితే ఎత్తున్న నీళ్లు పొలానికి వెళ్ళిపోయినట్లు మనం ఎక్కడ ముట్టుకుంటూ చేతగా పోతే మనం వైర్లో ఫ్లో అవుతున్న ఎలక్ట్రిసిటీలోకి వెళ్ళిపోతాం. ఒక కాలువ నది కన్నా పొలంగా ఉంటే కాలువలోకి నీళ్ళు వస్తాయి, నది కంటే ఎత్తుగా కాలువ తవ్వితే కాలువలో ఉన్న నీళ్ళు నదిలోకి వస్తాయి. This is what happens when we are damaged with electric current. We go into it and start swimming. ఇది ఒక ప్రాపోజిషన్. ఈ ప్రాపోజిషన్ మైండ్లో ఉంచుకుని ఇది ఫ్లో అవటానికి మొట్టమొదటిగా
ఒక స్టిమ్యులేషన్, ఒక బిగినింగ్, ఒక స్టార్టింగ్ జరిగేటువంటిది. దాన్ని ఫెర్టిలైజేషన్ ఇన్ ది మదర్స్ ఓమ్ అని అంటారు. స్త్రీ పురుష సంయోగం చేత ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. ఆ ఫెర్టిలైజేషన్ జరిగినటువంటి 6 అవర్స్లో యావరేజ్ టైంలో అప్పుడు ఉన్నటువంటి ఆ సీజన్స్ హొరైజన్ యొక్క టిల్ట్ దాని మీద ఆధారపడి ఉంటుంది. కొంచెం హెచ్చులోనూ తగ్గులోనూ ఈ ఫెర్టిలైజేషన్ దగ్గర నుంచి మిగతా యాక్టివిటీ అంతా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత 7 days సైకిల్స్తో స్టార్ట్ అయ్యి ఇది గుండ్రగా బుడగా వస్తుంది. దాని నుంచి కామా పెట్టినట్లు వెన్యూకి వస్తుంది. త్రూ వీక్స్ దిస్ ఈజ్ ది డెవలప్మెంట్ దట్ టేక్స్ ప్లేస్. ఏం జరుగుతున్నది అంటే వాళ్ళు చెప్పింది, ఈ ఫెర్టిలైజేషన్ అవడానికి మధ్యలో మొట్టమొదట ఏర్పడినటువంటి శుక్రధాతువు ద్వారా లోపలికి ప్రయాణం చేసి వచ్చినటువంటి ది ప్యూర్ కాన్షియస్నెస్ అని చెప్పారు. దాన్ని వాళ్ళు మనకి తెలిసేందుకు ఏమన్నారంటే, ఇట్ ఈస్ ది సన్ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ యూ. ఆకాశంలో సూర్యుడు భూమి చుట్టూ ఎలా పనిచేస్తున్నాడో ఇక్కడ ఒక సూర్యుడు కొత్తగా పడి ఇక్కడ నుంచి భూమి రొటేషన్స్ ఎలా అయితే మనకు ఉన్నాయో దాన్ని ఆధారంగా చేసుకుని దీన్ని కొంతసేపు రివాల్వ్ అయింది. దాని చుట్టూ లేయర్స్ ఏర్పడ్డాయి, విర్రల్ పూల్ లాంటిది ఏర్పడింది. తర్వాత ఈ దారి చేసి వేయబడ్డది. ఎందుకు ఈ దారి వేయబడ్డది అంటే, దీని నుంచి రిసీవ్ చేసుకుని ఇక్కడ బ్రెయిన్, దీని చుట్టూ శరీరం అల్లబడుతుంది. తర్వాత ఇదే తలకాయ అవుతుంది, ఇదే వెన్నెముక అవుతుంది. తర్వాత మనం పెద్ద యాడ్ చూసుకుంటే దీని చుట్టూ తలకాయ వస్తుంది, ఇక్కడ నుంచి మన నడుము దాకా వెన్నెముక వస్తుంది. కనుక అసలు మనలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భాగం నడుము వరకు, చేతులు కాళ్ళు దాని నుండి ఎక్స్టెన్షన్, ట్రంక్ అన్నమాట. హెడ్ టు ట్రంక్ ఏర్పడుతూ ముందు వీటన్నిటికీ ఈ ఎలక్ట్రిక్ కరెంట్ లేదా వైటల్ ఫోర్స్ అని మనం హోమియోపతిలో చెప్పుకుంటున్నాం కనుక, ఆ వైటల్ ఫోర్స్ సన్స్ రేస్లోంచి సోలార్ ఎనర్జీగా దిగి వచ్చినటువంటిది. బయలుదేరి మూన్ మీద రిఫ్లెక్ట్ అయ్యి ఎర్త్ మీదకి వచ్చేది లూనార్ ఎనర్జీగా వచ్చేది. అంటే ఎస్ట్రానమీలో ఉన్నటువంటి సన్స్ రేసు, ఎస్ట్రానమీలో ఉన్న మూన్స్ రేసు వాళ్ళకి తెలిసే విషయం కాదు. అంటే ఎస్ట్రానమీ తెలిసినంత మాత్రాన కానీ, కెమిస్ట్రీ తెలిసినంత మాత్రాన కానీ ఫోటోసింథసిస్ ఎందుకు జరుగుతుంది అనేటువంటిది చెప్పగలిగినటువంటి విషయం ఎవరికి చేతగా. అలాగే బాటనీ తెలిసినంత మాత్రాన ఫోటోసింథసిస్ ఎందుకు జరుగుతుందో ఎవరని చెప్పలేము. బయాలజీ ఇప్పుడు 20th centuryలో ఉన్న మొత్తం అంతా కూడా మనం క్షుణ్ణంగా చదువుకున్న ఫోటోసింథసిస్ జరుగుతుందని చెప్పగలమే కానీ ఎందుకు జరుగుతుందో చెప్పగలిగినటువంటి విషయం ఏమీ లేదు. వాట్ వీ కాల్ ది రియాక్షన్ టువర్డ్స్ సన్స్ రేస్ ఆర్ ది బిహేవియర్ ఆఫ్ సంథింగ్ టువర్డ్స్ సన్స్ రేస్ అండ్ మూన్స్ రేస్. ఆ రియాక్షన్ అనేటువంటి ఆస్పెక్ట్ మనం చదువుకున్న ఎస్ట్రానమీలో కానీ, కెమిస్ట్రీలో కానీ, ఫిజిక్స్లో కానీ, బయాలజీలో కానీ, ఇప్పుడు 20th centuryలో మనం చదువుకుంటున్న సైన్స్లో వేటిల్లోనూ లేదు. ఒకవేళ ఉన్నట్లయితే మీరు ఎవరన్నా చెప్తే మీ దగ్గర నేను నేర్చుకుంటాను. ఈ డైమెన్షన్ ఏన్షియంట్ సైన్సెస్లో ఉన్నది ఆఫ్ ఆల్ నేషన్స్. ఏన్షియంట్ సైన్స్ అంటే ఇండియా కానీ, అమెరికా కానీ, జర్మనీ కానీ, ఇంగ్లాండ్ కానీ ఇలాంటి నేరో పొలిటికల్ కన్స్టిట్యూటెడ్ అవుట్లుక్ ఉన్న రోజులు కాకుండా ఉన్న రోజుల్లో డెవలప్ అయింది. అంటే ది విజ్డమ్ ఆఫ్ ది గ్లోబ్ అనేటువంటి స్టేట్కి మ్యాన్ పెరిగాడు ఒకప్పుడు. ఇప్పట్లాగా అంధకార బంధువులలో ఇంటర్నేషనల్ జెలసీస్ మొదలైనటువంటి రేసెస్, నేషన్స్ ఇట్లాంటి నేరవడం అయిపోలేదు హ్యూమన్ మైండ్. అప్పుడు అంటే ఆల్ కంట్రీస్లో కమ్యూనికేషన్ ఉన్నటువంటి, అడ్వాన్స్డ్ సైన్స్ ఉన్నటువంటి సెంచరీస్లో వచ్చినటువంటి విషయాలు. మనం దాని గురించి జెలస్గా ఫీల్ అయ్యి కూడా లాభం లేదు.
రాబోయే శతాబ్దాల్లో ఒక 10-12 శతాబ్దాల్లో మళ్ళీ ఎర్త్ మీద ఉన్న మ్యాన్ కైండ్ దానికి ఫిట్నెస్ వస్తుంది. ఇప్పుడున్న ఎవల్యూషన్ చాలదు దాన్ని అనుభవించడానికి. వీఆర్ సింప్లీ పొలిటికల్ క్రీచర్స్ అండ్ నథింగ్ మోర్. అంటే వీ నో హౌ వీ డిఫర్ ఫ్రమ్ అదర్స్, వీ డోంట్ నో హౌ వీఆర్ కామన్ విత్ అదర్స్. ఇంకా హ్యూమన్ ఎవల్యూషన్ ఇంకా ముందుకు రావాలి బాగా. మన ఆఫీసులో మన పైన ఉన్నటువంటి వాడు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతాడా లేకపోతే ఎప్పుడు చచ్చిపోతాడా మనకి ప్రమోషన్ వస్తుందని చూసేటువంటి సెంచరీలో మనం ఉన్నాం. ఈ సెంచరీస్ బాగా దాటాలి. హ్యూమన్ ఎవల్యూషన్లో వీఆర్ స్టిల్ హాఫ్ హ్యూమన్స్ అండ్ హాఫ్ యానిమల్స్ అండ్ వీ షుడ్ గ్రో ఇన్ టు హ్యూమనిజం ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్. అప్పుడు హ్యూమన్ ఎవల్యూషన్ అనేటువంటి తరతరాలుగా శతాబ్దాలుగా సహస్రాబ్దాలుగా జరుగుతూ ఉన్నాం కదా. అంటే బాగా అన్డెవలప్డ్ అన్ఇవాల్వ్డ్ సిచ్యువేషన్ నుంచి డెవలప్డ్ అండ్ ఇవాల్వ్డ్ సిచ్యువేషన్ వరకు వచ్చాము. ఇది ప్రోగ్రెసివ్ గానే వెళ్తుంది అనుకోవాలంటే ఎక్కడైనా ఒక స్టేజ్లో వెనక్కి తిరిగిపోయింది అని అనుకోవాలి. సన్ రైజ్ దగ్గర నుంచి ఇలాగా ఈ సూర్యుడు వెడుతూ ఉన్నటువంటి ఆకాశంలో అహస్సు ఉండే గడియారం, ఈ గడియారం క్లాక్ గోడ మీద ఒక సాలిపురుగో ఆకుపురుగో పాకుతుంది అనుకోండి. అంటే ఇట్ కెన్ నో ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ ది ఆర్క్ దట్ ఈస్ అసెండింగ్ కదా. అలాగా ఇంతవరకు మోడర్న్స్లో మనం ఎదుగున్న రీసెర్చెస్ అన్నీ కలిసి ఇంతకు ముందు హ్యూమన్ ఎవల్యూషన్ స్టార్ట్ అయినటువంటి సూర్యోదయం అంటే వేవ్ మాత్రమే ట్రేస్ చేసుకుంటున్నాం. కానీ ఏన్షియంట్ సైన్స్ ఏం చెబుతుందంటే హ్యూమన్ ఎవల్యూషన్ ఇలా ఉంటుంది. అంటే ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ డే, ఇట్స్ ఓన్ మూన్, ఇట్స్ ఓన్ సన్సెట్, ఇట్స్ ఓన్ మిడ్ నైట్, ఇట్స్ ఓన్ డే, ఇట్లా వెళుతుంది. అందుకని మెనీ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ డేస్ అండ్ నైట్స్ వీ హ్యాడ్ అండ్ వీఆర్ ఇన్ ది పార్ట్ ఆఫ్ ది డ్యూరేషన్ ఆఫ్ వన్ పర్టికులర్ డే వీఆర్ జస్ట్ అసెండింగ్. No, it is cyclic. Part of it, if we can see only part of it, we call it progress. It is progress in a local sense, but it is periodical in its total sense. They are cyclic. అయితే ఇప్పుడు ఈ స్టేజ్ నుంచి మళ్ళీ మనం ఉచ్చస్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే ఆర్ట్లో ఎక్కడున్నామో మనం ట్రేస్ చేయగలిగితే ఇప్పుడు మనం అనుసరించే బాగా నీచస్థితిలో ఉన్నామేమో అనుకునే. అవును, ఎందుకంటే వీఆర్ స్టిల్ స్టార్టింగ్ అవర్ కెరీర్ విత్ అవర్ డాన్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్. అంటే ఎట్లా అవుతుందంటే యానిమల్స్లోంచి హ్యూమన్ బీయింగ్స్లోకి రిక్రూట్ అయ్యేటువంటి టైమింగ్స్ ఉంటాయి, గ్రూప్స్ ఆఫ్ గ్రూప్స్. రిక్రూట్ అయినటువంటి బీయింగ్స్ ఆఫ్టర్ మచ్ ఎవల్యూషన్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ బర్త్స్ అండ్ రివర్స్ పొందిన తర్వాత దే ఆర్ ఫుల్లీ హ్యూమన్. అట్లా కాకుండా హ్యూమన్ బాడీస్లోకి రీసెంట్గానే అంటే కొన్ని థౌజండ్స్ ఇయర్స్ కింద మాత్రమే ప్రమోట్ అయినటువంటి యానిమల్ సోర్స్ ఉంటాం. అంటే అందరం కలిసే ఉంటాం కంటెంపరీగానే ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇందులో జూనియర్ హ్యూమన్ సోర్సు, సీనియర్ హ్యూమన్ సోర్సు, యూడిసి సోర్సు, ఎన్డిసి సోర్సు హ్యూమన్ బీయింగ్లోకి వచ్చాక ఇంకా 10A1లో ఉన్నవాళ్ళం వీళ్ళందరూ కూడా ఉంటారు. అంటే పర్మనెంట్ కాకుండా. కానీ ఇవన్నీ కలిసి ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ బర్డ్స్ లాగా కలిసి ఉన్నట్టుగా కాంటెంపరీ లైఫ్ మనం ఇప్పుడు ఆలోచించారు చెప్పిన విషయం. అంటే నాకు అనిపిస్తుంది గత చరిత్రలో సహస్రాబ్దాలు వెనక్కి వెళ్తే బాగా ఇవాల్వ్డ్గా ఈ సైన్సెస్ అన్నీ ఉన్నాయి. వాటి నుంచి మనం ఇవాల్వ్డ్గా ఉండి మళ్ళీ ఫాలై మళ్ళీ పైకి రైజ్ అయ్యి మళ్ళీ ఫాలై అట్లా అవుతున్నాయి. అది సో మ్యాన్ ఎసెన్స్ అండ్ మ్యాన్ డిసెన్స్. మనకి ఇది ప్రతి దేశంలోనూ చెప్పారు. గెటే మహాకవి చెప్పాడు, నాలెడ్జ్ ఈజ్ డిస్కవర్ టు ఫర్గెట్ అండ్ ఫర్గాట్ అండ్ టు డిస్కవర్ అండ్ దిస్ ఈజ్ ది సైకిల్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు మనం డిసెంట్లో ఉన్నామేమో అని చెప్పి అనుకోవాలి. ఇలా డిసెంట్లోకి లేస్తున్నాం దులుపుకుని. డిసెంట్ కూడా మనం అయిపోయింది అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సెన్షువలిజం కానీ, ఇప్పుడు ఉన్నటువంటి సెక్స్ ఎలిమెంట్ కానీ, వార్ ఎలిమెంట్ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ ఎలిమెంట్ కానీ, రిలీజియస్ ఎలిమెంట్ కానీ, వీటి నుంచి రియాక్షన్ ఆఫ్ హ్యూమన్ కింగ్డమ్ మనం చూస్తూ ఉంటే వీఆర్ జస్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ ది గట్టర్. అది తెలుస్తుంది. ఎందుకంటే ఆ స్టేజ్కి వచ్చిన వాళ్ళకి పొలిటికల్, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పొలిటికల్ అండర్స్టాండింగ్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ సైన్స్ మనం తీసుకుంటే హోమియోపతి, అలోపతి, ఆయుర్వేద ఇలా మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. బికాస్ వీ లివ్ ఇన్ ది
ఏ నేరో పొలిటికల్ సైంటిస్ట్. అప్పుడు వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ చాప్టర్ ది అలోపతిక్ అప్రోచ్, సెకండ్ చాప్టర్ ది హోమియోపతిక్ అప్రోచ్, థర్డ్ చాప్టర్ ది ఆయుర్వేదిక్ అప్రోచ్, ఇట్లాగా మెడికల్ సైన్స్లో చాప్టర్స్ కింద చదువుకుంటారు. అంటే మన మైండ్కి వాళ్ళ మైండ్కి బేసిక్ స్ట్రక్చర్లోనే తేడా ఉంటుంది. మనది ఎనలిటికల్ మైండ్, వాళ్ళది సింథటిక్ మైండ్. మనం అటు బయలుదేరా మళ్ళీ పెడుతున్నాం ప్రస్తుతం. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే ఈ రెండు కూడా నడవడానికి దీంట్లో వైటల్ ఫోర్స్ డిస్ట్రిబ్యూట్ కావాలంటే జనరేటర్ కావాలి బాడీలో. ఆ జనరేటర్ తయారు చేయడానికి ఒక మ్యాగ్నెట్ కావాలి. ఆ మ్యాగ్నెట్నే మనం బట్టబుల్ కాలం అంటాం. మన వెన్నెముక స్పైనల్ కాలం మనం ఏదైతే అంటామో దీన్ని, ఇది ఇందులో ఉన్నటువంటి ఎముకలు కాల్షియంతో చేయబడినవా ఫాస్ఫరస్తో చేయబడినవా అన్నదంతా కూడా అది ఒక ఆస్పెక్ట్. అంటే ఎల్కేజీ ఆఫ్ బయాలజీ. అంటే ఇందులో ఎన్ని ఎముకలు ఉంటాయి అది వాడు చెప్పినా తెలుస్తాయి, చెప్పకపోయినా గుడిముడగుడు చేతితో తడుగుతాయి తెలుస్తాయి ఎన్ని ఎముకలు ఉంటాయి. స్టాటిస్టికల్ డేటా అంటారు దాన్ని. అది కాక మనకి బ్యాక్గ్రౌండ్ తెలియవలసింది ఇది. అంటే ఇట్ ఈస్ ఏ మ్యాగ్నెట్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి ఏ మ్యాగ్నెట్. ఈ వెన్నెముక మ్యాగ్నెట్గా పని చేయవలనంటే ఏం చేయవలను? ల్యాబొరేటరీలో పెద్ద మ్యాగ్నెట్ మీద చిన్న ఐరన్ తీసి పెడితే ఏం జరుగుతున్నది? కనుక ఎర్త్లో నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు ఉన్నటువంటి లివింగ్ మ్యాగ్నెట్ దీన్ని మన వెన్నెముకకును అదే సంబంధము స్థాపింపబడును. బికాస్ every moment our vertebral column is galvanized by the rotation of the earth on its own axis and the magnetism of the earth axis. ఇది మనం అండర్స్టాండ్ చేస్తాం. ఇవే రాసుకోవాలి. ఓకే, ఇంకోటి ఈ టాపిక్ ఈ కంటిన్యూషన్గా 4 నిమిషాలు చెప్తున్నాను. అంటే ఒక్కొక్కప్పుడు అవుట్ ఆఫ్ ది వేగా వెళ్ళకపోతే లైఫ్లో అడ్వెంచర్ లేదు. ఎప్పుడు నియమబద్ధంగానే పెడుతూ ఉంటే ఒక పద్ధతిలో ఉంటుంది. సో టుడే వీ విల్ గో అవుట్ ఆఫ్ ది వే ఎలిటీ. కనుక ఇది ఒక ప్రాపోజిషన్ ఏన్షియంట్స్ చెప్పినటువంటిది. దీన్ని బట్టే వాళ్ళు ఈ సైన్స్ నేర్చుకునేందుకు రాసినటువంటి బుక్స్లో ఒక గమ్మత్ ఇచ్చారు. ఎర్త్ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు తీసుకుని మీ బాడీ ట్రంక్ హెడ్ దగ్గర నుంచి కాకెట్స్ వరకు తీసుకుని స్పేస్ సెంటర్ వరకు తీసుకుని ఈ సైన్సెస్ని ఒక కొత్త సైన్స్ ఉన్నది. ఇది ఇప్పుడు మోడర్న్ సైన్సెస్ ఎక్కడ యూనివర్సిటీస్లో అక్కడ ఉన్నది కాదు. దాన్ని పెద్దలు అంటే ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఈ ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్గా ఉన్నటువంటి పెద్దలు దానికి పెట్టిన పేరు ది సైన్స్ ఆఫ్ కరెస్పాండెన్సెస్ అని అంటారు. దాన్నే మనకు ఏన్షియంట్ ఇండియన్ లాంగ్వేజ్లో న్యాస విద్య అని అంటారు.